ఓకే. వెరీ నైస్ అండి. వెల్కమ్ టు డే 6. ఇవాళ హార్మోనీ ఇన్ సొసైటీ అండ్ నేచర్. సో, మనం ఫస్ట్ డే రోజు అనుకున్నాం గదా! లైక్ మన లివింగ్ ఆహ్, ఎక్కడుంది అనంటే మనతో మన బాడీతో మనతో నా సెల్ఫ్‌తో నేను యాస్ ఎన్ ఇండివిడ్యువల్ మనిషి అన్న తర్వాత ఉంటాము ఒకటి. వ అది అర్థం చేసుకుంటే నాలో నేను హార్మోనీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనన్నది ఒక ప్రపోజల్ అండి. అది సో, ప్రతి మనిషికి గూడా హ్యాపీగా ఆహ్, యూనో సమృద్ధిగా, సుఖంగా, సమృద్ధిగా ఉండాలనే కోరిక ఉంటుంది అనన్నది సో, అది మనలో మనకుండాలి అనన్నది మనకర్థమైంది. రైట్? సో, అదెప్పుడో వస్తుంది అనంటే నన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు. ఆ తర్వాత వేరే మనుషుల్ని, మన సంబంధాల్ని వేరే మనుషులతో మన సంబంధాలను అర్థం చేసుకోవడం, ఫ్యామిలీలో అర్థం చేసుకోవడం అనన్నది ఒకటి. దాంట్లో ఫీలింగ్స్‌ని అర్థం చేసుకున్నాం. సంబంధాల్లో ఉన్నయి ఫీలింగ్స్. సో, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఈ ట్రస్ట్, రెస్పెక్ట్, ఎఫెక్షను, ఆహ్, కేర్, గైడెన్స్, గ్లోరీ, గ్రాటిట్యూడ్ అండ్ లవ్ ఈ 9 ఫీలింగ్స్‌ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఓకే. సో, దట్ ఈస్ హార్మనీ ఇన్ ఫ్యామిలీ. సో, వాటిని అర్థం చేసుకొని అర్థం చేసుకున్న విధంగా మన జీవితంలో ఉంటే మనము హ్యాపీగా ఉంటాం. మన ఎదుటి వాళ్ళు హ్యాపీగా అవుతారనే అండర్‌స్టాండింగ్‌తో వచ్చాం. సో, అందుకని ఇవన్నీ అంటే మనకి మనకి న్యాచురల్‌గా ఉన్నయి. మనిషి అన్న తర్వాత మనకి న్యాచురల్‌గా ఉన్నయే ఫీలింగ్స్ వాటిని మనం అర్థం చేసుకొని, రికగ్నైజ్ చేసి దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది మన లైఫ్ ఫ్యామిలీలో. హార్మోనియస్‌గా ఉంటుంది అనన్నది. సో, అలా ఫ్యామిలీ గురించి కూడా ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ సంబంధాల గురించి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత హార్మోనీ ఇన్ సొసైటీ అండి. అంటే ఇప్పుడు మన సొసైటీ అంటే ఏంటి అనన్నది కొంచెం డీటెయిల్‌గా తెలుసుకొని, సొసైటీని అర్థం చేసుకుంటే దాంట్లో నా రోల్ ఏంటి? నా ఫ్యామిలీ రోల్ ఏంటి? ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఒక సొసైటీలోనే ఉంది. రైట్? సో, నేను నా ఫ్యామిలీలో ఉన్నాను. అలాగే ఫ్యామిలీ సొసైటీలో ఉంది. ఒక సొసైటీలో ఉంది. సో, అట్లా సో, నేను కూడా సొసైటీలో ఉన్నట్టే. నా ఫ్యామిలీ దానికంటే ఇంకొక లెవెల్ అప్ సొసైటీలో ఉంది అనన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, దట్ ఈస్ హార్మోనీ ఇన్ సొసైటీ. ఓకే. సో, అయితే సొసైటీ అంటే ఏంటి? అది దాంట్లో ఏముండాలి? దాంట్లో నా రోల్ ఏంటి? నేను చేయాల్సిందేంటి? నేను అర్థం చేసుకోవాల్సిందేంటి అనన్నది ఇవాళ సెషన్ అండి. యూజువల్‌గా మేము పెద్దగా ఇది ఆన్‌లైన్ వర్క్‌షాప్ కదా! నిన్న చెప్పినట్టుగా 40 అవర్స్ యాక్చువల్‌గా టోటల్‌గా అండి. 7 డేస్ మినిమమ్ 8 అవర్స్ పర్ డే ఉంటే ఇది కొంచెం డీటెయిల్డ్‌గా మనకు అర్థమవుతుంది యాక్చువల్‌గా. బట్ దీన్ని కొంచెం కన్సైజ్‌గా చేసి చెప్తున్నాము. సో, అంత డీటెయిల్డ్‌గా ఉండకపోవచ్చు. స్లైడ్స్‌ని కొంచెం ఫాస్ట్‌గా ఎళ్తుండొచ్చు. బట్ ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం మీరు నన్ని అడిగి అంటే ఆపేసి అడగొచ్చండి. సో, అది ఇవాళ సెషను. సో, లెట్స్ టేక్ ఇట్ ఫర్దర్ అండి. ఓకే. సో, అసలు సొసైటీ అంటే ఏంటి అనన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో, అసలు మీరేమనుకుంటున్నారండి సొసైటీ అంటే? ఎవరైనా ఒకళ్ళిద్దరు అన్‌మ్యూట్ చేసి చెప్పొచ్చండి. అసలు సొసైటీ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఉంది స్లైడ్‌లో. బట్ ఇప్పటిదాకా మనమేం అర్థం చేసుకున్నాం. అసలు ఆలోచించలేదా సొసైటీ అంటే ఏంటి? నాకు అవసరమే లేదు అని అనుకున్నామా? రైట్. ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా! ఫ్యామిలీ దాటి బయటికి వెళ్తే ఎంత సొసైటీ. ఆ! కరెక్ట్. ఫ్యామిలీ బయటికెళ్తే ఇంక అంతా సొసైటీనే. రైట్. ఎగ్జాక్ట్‌లీ. చెప్పారండి. సో, మనుషులున్నారు అనంటే బయట వాళ్ళందరూ కూడా సొసైటీలో ఒక పార్ట్. మన ఫ్యామిలీ నుంచి కొంచెం బయటికెళ్తే. ఓకే. సో, దాన్ని ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అని కూడా అంటారండి కొంతమంది. రైట్. ఇన్‌ఫాక్ట్ ఆహ్, మన టైమ్ అంతా కూడా ఆహ్, మోస్ట్‌లీ మనతో మనం ఎక్కువ గడుపుతాం. సో, మన టైం మన 24/7 అని అంటాం కదా! వారం రోజుల్లో 24 రోజుకి 24 గంటల్లో కూడా ఒక రోజులో చూస్తే మన బాడీకి 8 అవర్స్ ఇస్తాం టైం. రైట్? మన సెల్ఫ్‌కి, బాడీకి 8 అవర్స్ ఇచ్చామనుకోండి. ఓకే. నా నా గురించి నేను. రైట్? అలాగే మన ఫ్యామిలీకి ఒక 8 అవర్స్ ఇస్తున్నామా అనన్నది ఒక క్వెషన్ మార్కే. బట్ 8 అవర్స్ ఇచ్చామనుకోండి. ఆ తర్వాత ఇంకొక 8 అవర్స్ మన సొసైటీకి సొసైటీని కాదు మనుషులకి సంబంధాల్లో. రైట్? సో, ఇలా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. రైట్? సో, తన్, మన్, ధన్ అని అంటాం కదా! సో, ఆ టైప్‌లో మనం 8, 8, 8 స్ప్లిట్ చేసుకోవచ్చు. రైట్? సో, అది ఆహ్, ఆహ్, నేనేం చెప్తున్నాను? నాకు ఒక్కోసారి ఇలా మర్చిపోతుంటాను. ఎనీవేస్ సో, సొసైటీ అనంటే మనం సంబంధాల్లో మన ఫ్యామిలీలో కొన్ని సంబంధాలున్నాయి.
దాన్ని మన ఫ్యామిలీతో వాళ్ళు కాకుండా కొంచెం బయటికి వచ్చి మిగతా వాళ్ళతో కూడా మనకు సంబంధం ఉంది. అయితే ఈ బయటకు రావడం అని అంటే మనం సంపాదించడానికి మనం బయట బిజినెస్ చేస్తున్నాము, లేకపోతే ఒక జాబ్ చేస్తున్నాము, ఒక వర్క్ చేస్తున్నాము, యాజ్ అ టీచర్ గానో, యాజ్ అ ఫార్మర్ గానో, యాజ్ అ నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో, లేకపోతే ఎక్కడో ఒక చోట జాబ్ చేస్తున్నాం కదా, వాళ్ళతో కూడా మన ఆఫీస్ టైమింగ్స్ ఆల్ మోర్ ఆర్ లెస్ 6 to 8 hours టైం ఉంటుంది కదా, వాటితో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ లైక్ మన ఫ్యామిలీతో పాటు ఈక్వలెంట్గానే ఇంకా చెప్పాలి అని అంటే. కోర్స్ మధ్యలో 1 2 రోజులు హాలిడేస్ ఉండొచ్చు, కొన్ని హాలిడేస్ అలాంటివి ఉండొచ్చు, బట్ ఆ హాలిడేస్లో మన ఫ్యామిలీతో ఎక్కువ టైం గడిపేస్తున్నాం. బట్ అదర్వైజ్ చూస్తే మేబీ మన బయట మన ఆఫీస్లో ఉండే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామేమో, రైట్? సో వాళ్ళతో కూడా, ఎందుకంటే కలిసి పని చేస్తున్నందుకు, అది కూడా ఎందుకు పని చేస్తున్నాం అన్నది ఆలోచించడమే ఇంపార్టెంట్ కదా, రైట్? సో ఏదో మానవాళికి వృద్ధి కోసమే కదా, ఏదో యూనో సో అది ఏంటి అని అన్నది కొంచెం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అన్న మనం ఎందుకు పని చేస్తున్నాం, బయటికి డబ్బుల కోసమైనా ఇంకేమైనా చేస్తున్నావా, ఆ పర్పస్ కోసమే మనం చేస్తున్నావా, లేకపోతే డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నావా అన్నది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో అయితే బేసిక్గా సొసైటీలో అంటే ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్, రైట్, ఇన్ ఏ రిలేటివ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ మేనర్, రైట్? సో అయితే సో ఇది కామన్ గోల్ అంటామండి. ఇన్ రిలేషన్షిప్ విత్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఇది కామన్ గోల్. అంటే అందరికీ ఒకటే గోల్ ఉంది కదండి. లైక్ అందరూ హ్యాపీగా ప్రాస్పరస్గా ఉండాలని కోరుకునే వాళ్ళే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఈ సమృద్ధి, ప్రాస్పెరిటీ అనే భావం ఏదైతే ఉందో అది ఇండివిజువల్కే కాదండి పరిమితం, ఫ్యామిలీకి కూడా అది పరిమితమే, రైట్? దాన్ని ఎక్స్టెండ్ చేస్తే సొసైటీ కూడా అందరూ మంచిగా ఉండాలని, అందరికీ అందరికీ మంచి డబ్బులు ఉండాలి, సరిపడా డబ్బులు ఉండాలి, బతకడానికి లివింగ్ కంఫర్ట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి అని అనేది కోరుకునేవాళ్ళు. సో ఈ ప్రాస్పెరిటీ అని అన్నది, హ్యాపీనెస్ అని అన్నది మన ఫ్యామిలీకి అండ్ ఫర్దర్గా సొసైటీకి కూడా ఎక్స్టెండ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళమే ఉన్నాం. అందుకే మనం న్యాచురల్గా అడిగితే మనకి మనకి జనరల్గా ఎలాంటి సొసైటీ కావాలి అని అంటే, ఇంతకుముందు మనం ఫస్ట్ డే రోజు క్వశ్చన్స్ రాసాను చూడండి, ఆన్సర్ మన జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటే సొసైటీ పార్ట్లో అన్ని మంచి పనులే రాసాం చూడండి. మనకు గవర్నమెంట్ మంచిగా ఉండాలి, మనకి యూనో సామరస్యంగా ఉండాలి అందరికీ, మత కలహాలు ఉండకూడదు, ఇవన్నీ మనం ఏవో చాలా చాలా రాసుకున్నాం కదా. సో అలాగే న్యాచురల్గా మనిషి కన్నా ప్రతి ఒక్కళ్ళకి అదే గోల్, అదే అలాగే ఉండాలని ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ కామన్ గోల్. అయితే మరి ప్రస్తుతానికైతే అలా ఉన్నామా అని అంటే ఆలోచించి చూస్తే ఇక్కడ ఉన్నామేమో మనం. పీపుల్ ఆర్ లివింగ్ టుగెదర్, కలిసి ఉంటున్నాం, పక్కన నేబర్స్ ఉన్నారు, ఆఫీస్లో మనుషులు ఉన్నారు మనతో పాటు, బట్ నాట్ ఇన్ రిలేషన్షిప్. ఆ సంబంధాల్ని మనం గుర్తించట్లేదు సంభవ్. నాకు మా పక్క వాళ్ళకి సంబంధం ఉంది, ఆర్ నా నేబర్స్కి, లేకపోతే నాతో పాటు పని చేసే వాళ్ళకి, నా కోసం ఈ గవర్నమెంట్, సొసైటీ, గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళని మనం రికగ్నైజ్ చేస్తున్నామా అని అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఆర్ వాళ్ళ మీద కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయా? అఫ్ కోర్స్ అందరూ నేను ఎలా తప్పు చేస్తున్నానో అందరూ కూడా అలా తప్పు చేస్తుండొచ్చు, బట్ ఫోకస్ అంతా దాని మీద ఉందా, సంబంధాల మీద ఉందా, రైట్? సో అది డిఫరింగ్ గోల్స్ అండి. ఓకే, పీపుల్ లివింగ్ సపరేట్లీ, సో ఇది కూడా జరుగుతుంది కదా, రైట్? సో విడిపోతున్నారు, ఏదో కలుస్తున్నారు, మ్యారేజ్ అవుతుంది, డివోర్స్లు కూడా అవుతుంది, అండ్ ఈవెన్ కంట్రీస్ కొట్టుకుంటున్నాయి, స్టేట్స్ కొట్టుకుంటున్నాయి నీళ్ళ కోసము, అన్నీ చాలా చాలా జరుగుతుంది. సో ఈ ద్వేషము, అన్ని కాన్ఫ్లిక్టింగ్ గోల్స్ జరుగుతున్నాయి ఇలాగా, రైట్? విభేదాలు వస్తున్నాయి అందరికీ మధ్యలో, ఫ్యామిలీస్కే కాదు, మనుషులకి, ఫ్యామిలీస్కి, సొసైటీస్కి, అన్నిట్లో కూడా విభేదాలు వస్తున్నాయి. సో వీటిని ఏమంటారు అని అంటే, మనం సింపుల్గా చెప్పాలంటే దీన్ని సొసైటీ అని అన్నాం కామన్ గోల్ ఉంటే, దీన్ని అదర్వైజ్ గుంపు అని అన్నాం, క్రౌడ్ అని మాత్రమే అన్నాం, దీన్ని యుద్ధభూమి అని అన్నామండి. లివింగ్ సపరేట్లీ ఇన్ అపోజిషన్ అండ్ స్ట్రగుల్ అంటే దీన్ని యుద్ధభూమి అని అన్నాం. సో మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటామండి న్యాచురల్గా అంటే ఇక్కడ ఉండాలని అనుకుంటాం, కానీ ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మోస్ట్లీ ఇక్కడ ఉన్నామండి. అప్పుడప్పుడు ఇక్కడికి కూడా వెళ్తుంటాం మనం. ఇప్పటికే కంట్రీస్ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. సో రాష్ట్రాల మధ్యలో, లేకపోతే యూనో మన కంట్రీస్ మధ్యలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్నాం. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్నాం, అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నాం, కానీ మనం వెళ్ళాల్సింది ఎక్కడ? ఇక్కడికి. సో అది ఎలా పాసిబుల్ అని అన్నది లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ప్రస్తుతానికి మన ప్రాబ్లమ్స్ చూస్తే, మన దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చూస్తే,
చూడు చూ మన మనిషికి మనిషికి మధ్యలో సంబంధాలు మంచిగా ఉన్నాయా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్. సో ఇది విత్ ఇన్ ఫ్యామిలీలోనే ప్రాబ్లంగా ఉంది. అది డెఫినెట్గా మన ఫ్యామిలీలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే సంబంధాల్లో డెఫినెట్గా బయటికి కూడా అదే అలాంటి సిచ్యువేషనే వస్తుందండి. రైట్. ఎందుకంటే సంబంధం అని అన్నది మనిషికి మనిషికి మన పక్క ఉన్న వాళ్ళతోటి అర్థం కానప్పుడు బయటికి వెళ్తే మాత్రం ఏమొస్తుందండి? అదర్వైజ్ నటిస్తాం అంతే. ఏదో పని అవ్వడానికి నటిస్తాం. ఏదో ఒకటి చేస్తాం. రైట్. సో అది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఇష్యూస్ ఉన్నాయి మన సొసైటీలో కూడా. రైట్. సో అందుకనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకటేమో ఒబేసిటీ, అంటే మన లావ్ ఎక్కడం, లేకపోతే ఊబకాయం రావడం, యూనో డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ స్ట్రెస్ వల్ల, మనిషికి మనిషికి సంబంధాలు అర్థం కాకపోవడం వల్ల డిసీజెస్ వస్తున్నాయి. అసలు హెల్త్ అనేది అర్థం కాకుండా, ఆరోగ్యం అంటే ఏంటో తెలియకుండా ఉండడం, ఈ డిప్రెషన్. ఓకే. సో ఇవన్నీ మన అగైన్ మన ఫీలింగ్స్ అర్థం కాకపోతే ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్ చేస్తే ఈ డిప్రెషన్ రావడము, ఈగో రావడము, మందు తాగడం, ఆల్కహాలిజం, డ్రగ్ అబ్యూస్, యూనో మనుషుల్ని అబ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ రేపు. రైట్. చైల్డ్ అబ్యూస్ అంటున్నాం. చాలా చాలా మనుషుల్ని చాలా జరుగుతున్నాయి. సూసైడ్స్ జరుగుతున్నాయి. ఓవర్ పాపులేషన్ అంటున్నాం. అసలు ఓవర్ పాపులేషన్ అన్నది ప్రాబ్లమే కాదండి యాక్చువల్గా మనుషుల్ని అర్థం చేసుకుంటే. రైట్. సో అది కూడా ఎందుకు అని అన్నది కొంచెం తిరిగ్గా చూద్దాం. సో అండ్ దెన్ యూనో మనం ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీ అనేటోళ్ళం. ఇప్పుడు అంతా విడిపోవడాలు, నా ఫ్యామిలీ నాది, నేను నా పెళ్ళం నా పిల్లలు అంతే. రైట్. సో దాన్ని ఏమంటారు, ఒక యూనిట్ ఫ్యామిలీ అని అంటారు కదా అట్లా. సో అలా బ్రేక్ అవడము. అండ్ టెర్రరిజం ఉంది, వార్ జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే బేసిక్ రీజన్ ఏంటి అని అంటే ఆమ్, కొన్ని ఉన్నాయి. అవి రీజన్స్ ఏంటి, దేనివల్ల ఏది కరెక్ట్గా లేకపోవడం, మన అర్థం ఏది ఏది అర్థం కాలేదు మనకి అని అన్నది కొంచెం డీటెయిల్గా చూద్దాం. రైట్. సో ఈవెన్ ఇది ఇది సొసైటీలో అండి. అలాగే మన నేచర్లో కూడా చూస్తున్నాం ఇలాంటివన్నీ. ఈ కార్బన్ డైఆక్సైడ్, అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం, నేచర్‌ని అర్థం చేసుకోకపోతే దాన్ని ఎలా వాడుకోవాలో రైట్ యుటిలైజేషన్ తెలియకపోవడం, సమృద్ధి అంటే భావం అంటే తెలియకపోవడం వల్ల ఓన్లీ డబ్బులుంటే సంతోషంగా ఉంటాను, ఆర్ బాడీ ప్లెజర్స్, ఎక్సైట్‌మెంట్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవడం ఏదైతే ఉందో, దానివల్ల ఈ సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోవడం, నీటి నీళ్లు సరిగ్గా సరిగ్గిపోవడం. ఇంతకుముందు వాటర్ ఎంతుందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందనంటే రైట్ యుటిలైజేషన్ లేదండి మన దగ్గర. రైట్. సో ఇవన్నీ కొంచెం చాలా ఉన్నాయి. సీడ్స్ ఫర్ ప్రాఫిట్. ఓకే. సో చెట్టు కోసం, ఐ మీన్ యూనో ఈ ఇవాళ రేపు మనం చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే సీడ్స్‌ని కూడా మార్చేస్తున్నాం. కొన్ని నేచర్‌లో చెట్లు ఎలా వస్తున్నాయంటే విత్ సీడ్‌లెస్ ఫ్రూట్స్ అని అంటున్నాం. గ్రేప్స్ సీడ్‌లెస్ అని అంటున్నాం. మరి చెట్టు ఎక్కడి నుంచి వస్తదండి సీడ్స్ లేకపోతే? ఫ్రూట్స్ కావాలి, దాంట్లో సీడ్స్ ఉండకూడదు. అంటే మరో చెట్టు రావాలంటే ఎలా? సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేసేవాళ్ళు, వాళ్ళు వేరే కృత్రిమంగా సీడ్స్‌ని ప్రొడ్యూస్ చేసి ల్యాబ్‌లో కెమికల్స్‌తో దాంతో ప్రాఫిట్ చేసుకుంటున్నారు. అలాంటివన్నీ చాలా చేస్తున్నారు ఇప్పటికి. చాలా వరకు మనకు తెలీదు. బట్ మనం అవేర్‌నెస్‌లో లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. బట్ ఎనీవేస్ అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో ఇప్పటికీ యూనో ఫుడ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో వరల్డ్ ప్రొడక్షన్, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ చూస్తే వరల్డ్‌లో అందరి మనుషుల్ని కలిపితే, అన్ని జంతువుల్ని కలిపితే ఎంత ఫుడ్ కావాలో అంతకంటే 6 రెట్లు ఉన్నాయంటండి మొత్తం భూమి మీద. ఆల్రెడీ ఉంది. అంత ప్రొడ్యూస్ అవుతుంది ఫుడ్. 6 రెట్లు. ఇది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన యూనో వాళ్ళ జర్నల్‌లో ప్రొడ్యూస్ చేసిన ఇది. కానీ అప్పటికి ఆకలితో చాచేవాళ్ళు ఉన్నారు. ఎందుకది ప్రాబ్లమ్ ఎక్కడ? అంటే ఫుడ్ లేకపోవడం వల్ల అయితే కాదు గదా! ప్రొడక్షన్ లేకపోవడం వల్ల అయితే కాదు గదా! రైట్. సో ఎక్కడో ఏదో లోపం ఉంది. ఆ లోపం ఏంటి? ఎందుకలా వచ్చింది? ఈ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ అనన్నది. బ్రీడ్స్, యూనో జంతువుల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నామా? లేకపోతే ఓవర్ యుటిలైజ్ చేస్తున్నామా? ఏం చేస్తున్నాం అన్నది పెద్ద క్వెషన్ మార్క్. ఓకే. జెనెటిక్ మ్యానిపులేషన్ చేస్తున్నాం. జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ దొరుకుతుంది. జీన్స్‌నే మార్చేస్తున్నాం అండి. నేచురల్‌గా ఉండే వాటిని. రైట్. ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రైట్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే మనకి
సో ఇదంతా మామూలుగా మనుషులు వదిలేస్తే ఎలా ఉంటుంది అని అన్నది కూడా కొంచెం చూద్దాము. ఓకే, దీన్ని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది నేచర్కి వచ్చినప్పుడు. బట్ ఎనీవే, జస్ట్ టు గివ్ యూ సమ్ ఐడియా ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనేది చూపించడానికి ఇది కొంచెం ఓవర్వ్యూ చెప్తున్నాను. బట్ యా, లెట్స్ గో ఫర్దర్. రైట్. సో ఈ హార్మోనీ ఇన్ సొసైటీ అచీవ్ అవ్వడానికి, రైట్, సో సొసైటీలో మనకు కావాల్సింది ఏంటి అని అంటే మేజర్గా ఫియర్లెస్నెస్ అండి. అభయము అని అంటారు కదండి సొసైటీలో. అది ఉంటే ఇట్స్ లైక్ ది బెస్ట్ సొసైటీ అండి. ఆర్ సొసైటీలో ఉండాల్సింది మేజర్గా మనకు కావాల్సింది ట్రస్ట్. మనిషిని మనిషి నమ్మడం. సో మన ఈవెన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కూడా ఫస్ట్ మూలాధారం యూనో ఏమంటారు, ద ఫౌండేషన్ వాల్యూ అని అంటే ట్రస్ట్, విశ్వాసము అని అనుకున్నాం కూడా. ఇక్కడ కూడా అదేనండి బేసిక్గా. ఒక మనిషిని మనిషి నమ్మితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో, ఈ భయం అని అన్నది ఎందుకు క్రియేట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉందా సొసైటీ అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అన్న భయం ఇప్పటికీ ఉంది. ఎవడేం చేస్తాడో, ఎట్లా అయిపోతామో, ఎవడు దోచుకుంటాడో, ఎవడేం చేస్తాడో అన్న పెద్ద పెద్ద భయాలు ఇప్పటికీ ఉన్నాయి కదా. ఆ భయాలు ఎందుకు ఉన్నాయనంటే మనిషి మనిషిని నమ్మట్లేడు కాబట్టి. రైట్. సో ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే ఎన్ష్యూర్ అవుతుందో దెన్ సొసైటీ విల్ బి ఆల్ రైట్. సో దానికి ఏం కావాలి అని అన్నది మనం అర్థం చేసుకుందాం. రైట్. సో ఫస్ట్ వర్క్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆమ్, ఆ, మనం రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండి. ఈ సరైన అవగాహన, సరైన భావాలు, రైట్, ఈ 9 భావాలు ఏవైతే ఉన్నాయో అండ్ వాటి గురించి సరైన అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందో, దెన్ ఐ విల్ బీ హ్యాపీ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆల్సో విల్ బీ హ్యాపీ. ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ కదా, అందరి గురించి మాట్లాడుతున్నాను, ఫ్యామిలీలో, సొసైటీలో కూడా. సో అలాగే ప్రాస్పెరిటీ, సమృద్ధి అనే భావం ప్రతి ఒక్క ఫ్యామిలీలో. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక జాబ్, ఏదో ఒక పని చేస్తున్నారు కదండి. అది ఎందుకోసం, ఎవరి కోసం మేజర్గా మనం పని చేస్తున్నాము అని అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఈవెన్ ఇంట్లో యూనో వంట చేసే వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళు ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళని కావచ్చు. బట్ మేజర్గా యూనో ఇవాళ కరెంట్ కండిషన్స్లో చూస్తే మేజర్గా ఎక్కువ మంది మగవాళ్ళు కొంచెం సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఆ, అట్లా కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఇక్కడ అనేది ఏంటంటే ఎవరైతే సంపాదిస్తున్నారో, ఎవరైతే వంట చేస్తున్నారో, వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఫ్యామిలీ కోసమే చేస్తున్నారు. రైట్. ఎవరు కూడా నా కోసం నేనే వండుకుంటాను, నేనే తింటాను, నా నా డబ్బులు ఇవి నేనే వాడుకుంటాను అని అనుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం అండి. అది అప్పుడు సమృద్ధి అర్థం కాలేదు అని అర్థం ఫ్యామిలీలో. సో ఈ సమృద్ధి భావం అని అనేది ఉండాల్సింది ప్రతి ఒక్క ఫ్యామిలీలో. నా ఫ్యామిలీలో నేను ఎన్ష్యూర్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో అలా ఉండగలిగింది అని అంటే దెన్ ఇట్ విల్ బి యునో దిస్ ఈస్ ది టార్గెట్ దట్ వీ ఆల్ వాంట్ టు అచీవ్. రైట్. సో అలాగే అభయం అని అన్నది సొసైటీలో అందరి మధ్యలో, అందరి ఆమ్, ఆ, ప్రతి ఒక్కళ్ళలో ఇది, సొసైటీలో ఉండే ప్రతి ఒక్కళ్ళలో అభయం అనేది ఉంటే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సొసైటీ. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సొసైటీ. రైట్. సో అలాగే కో ఎగ్జిస్టెన్స్, మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఓకే. సో ఇది కూడా ఏంటి అని అన్నది మనం కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఉంటే సరిపోతుందా, ఇంకేమన్నా కావాలా అండి? ఏదన్నా మిస్ చేసామా? సో ఇలా ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ అన్నీ కవర్ అయ్యాయి, అన్ని లెవెల్స్. ఈ లెవెల్స్ కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా లెవెల్ ఏమన్నా ఉందా? మోరాలెస్ అన్ని కవర్ అయినట్టే కదండి. బట్ మనం చేసే వాటిలో వీటన్నిటి గురించి పని చేస్తున్నామా, ఓన్లీ ఇక్కడ వరకు ఉంటే సరిపోతుందా, ఆర్ ఇక్కడ కూడా అసలు కరెక్ట్ ఉందా లేదా మన దగ్గర అని అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్. సో ఇది చూడాల్సిన అవసరం అయితే ఉందండి మనకి. అండ్ దెన్ సమృద్ధి, ఆ తర్వాత సమృద్ధి ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ, అండ్ దెన్ కో ఎగ్జిస్టెన్స్ ఇన్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్. రైట్. సో అది, సో అవర్ టార్గెట్ ఈజ్ జస్ట్ దట్. ఓకే. సో ఇది ఆర్డర్ అండి. ఓకే. సో ప్రస్తుతానికి ఈ మన మన గురించి మనకు అర్థమైతే వేరే ప్రాస్పెరిటీ గురించి మనం చేయొచ్చు. ఆ తర్వాత ఈ సొసైటీ మీద వర్క్ చేయొచ్చు, తర్వాత నేచర్ మీద.
ఇలా వెనక్కి కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుందండి. రైట్? ఎవరి యూనో కానీ కానీ అన్నిటినీ అర్థం చేసుకుని అన్నిట్లో జీవించడం అని అన్నది, హార్మోనీగా జీవించడం అని అన్నది ఇంపార్టెంట్ ఫైనల్గా. రైట్? సో అదండి. సో అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్ లేదో, ఎవ్రీథింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ ఏదైతే ఉండదో అప్పుడు దెన్ యునో అజంప్షన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. నాలెడ్జ్, ఇది నాలెడ్జ్. అదర్వైజ్ వీ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ అజంప్షన్స్. ఎవడో ఏదో చెప్పాడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అన్నది ఎవడో చెప్పాడు. అదర్వైజ్ అప్పుడు ఏం చేస్తామంటే వి ట్రై టు అక్యుములేట్ ఓన్లీ. డబ్బులు ఉంటే చాలు, ఆస్తులు ఉంటే చాలు, రైట్, అంతస్తులు ఉంటే చాలు. సో వీ కీప్ ఆన్ అక్యుములేటింగ్. ఎంత అక్యుములేట్ చేస్తాం, ఎంత కావాలి అని అన్నది తెలియదు, అప్పుడు ప్రాస్పెరిటీ తెలియదు కాబట్టి. సో అట్లా కొంతమందిలో అలా ఉందనుకోండి, దెన్ వీ విల్ ట్రై టు కన్జ్యూమ్ మోర్ అండ్ మోర్. ఈ కన్జ్యూమ్ చేసేది ఏంటి, నేచర్ నుంచి వచ్చేదే కదా. ఆ నేచర్ నుంచి వచ్చేది మోర్ అండ్ మోర్ చేస్తున్నందుకు అందరికీ అన్లిమిటెడ్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి? అది నేచర్ నుంచి వస్తుంది. కానీ అన్లిమిటెడ్ నేచర్ ఉందా మన దగ్గర? ఎర్తే అన్లిమిటెడ్ లేదు సైజు. రైట్? సో ఆ కన్జంప్షన్ ఫర్ ప్రాఫిట్, అబ్సెషన్ ఫర్ ప్రాఫిట్, అబ్సెషన్ ఫర్ సెన్సువల్ ప్లెజర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇట్ విల్ లీడ్ టు ఆల్మోస్ట్ లైక్ డిజాస్టర్, నాట్ జస్ట్ ఇన్ ఇండివిజువల్ బట్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్సో. ఆ ఫ్యామిలీసే మంచిగా లేనప్పుడు ఇక సొసైటీ మాత్రం ఏమైపోతుంది? సో అప్పుడు నా దగ్గర లేదు, నా ఫ్యామిలీలో లేదు అని అనుకున్నప్పుడు వీ ట్రై టు డామినేట్ అదర్ పీపుల్ అరౌండ్. రైట్? ఎదుటి వాళ్ళ మీద, పక్క వాళ్ళ మీద ఈ డామినేషను, ఎక్స్‌ప్లాయిటేషను, ఫియరు, కరప్షను, ఇవన్నీ జరిగేది ఇక్కడే. టెర్రరిజము, వార్, రైట్? ఈ టెర్రరిజము, యుద్ధాలు, ఈ టెర్రరిజం అన్నీ ఎందుకొస్తున్నాయనంటే బేసిక్‌గా దీనివల్లనే. వాళ్ళకి ఏదో కావాలి, ఎలా తెచ్చుకోవాలో తెలీదు. ఒకళ్ళ మీద డామినేట్ చేస్తే, ఎక్స్‌ప్లాయిట్ చేస్తేనే వస్తుంది, భయపెడితేనే తెలుస్తుంది వస్తుంది అని అన్నది చేయడం వల్ల అందుకనే మన సొసైటీ ఇలా ఉంది. అందుకని భయంతో ఉన్నాం. బయటికెళ్ళిన తర్వాత ఏం జరుగుతది, ఏమైతది అనే భయం ఉంది గదా! అందుకని ఇలా ఉంది మన సొసైటీ. సో, అదే నేచర్‌లో మనం ఏం చేస్తున్నాం యూజువల్‌గా, నేచర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కదా! నాకు ఎన్ని వస్తువులు కావాలో తెలీదు, ఏవి కావాలో కరెక్ట్‌గా తెలీదు. సో, వి ట్రై టు మాస్టర్. అన్నిటి మీద ఏదో ఒకటి ట్రై చేయాలి. ఏదో జ ఏదో చెత్త చేయాలి, ఎక్స్‌ప్లాయిట్ చేయాలి. సో, కన్జంప్షన్ ఇది ఇక్కడంతా పెరుగుతున్నది. ఇది ఇక్కడ ఎలా జరుగుతుంది కదా! కన్జంప్షన్, ఓవర్ కన్జంప్షన్. సో, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేచర్ నుంచి వస్తుంది. సో, అందుకనే మనకి రిసోర్స్ డిప్లీషన్, పొల్యూషన్, ఎక్కువ వాడతాము, ఎక్కువ వేస్టేజ్ కూడా వస్తది. ఆబ్వియస్‌లీ ఆ వేస్టేజ్ విల్ గో యాస్ పొల్యూషన్. సో, ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మనం. రైట్? ఇదే జరుగుతుంది మేజర్‌గా. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అని అన్నదే ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఒక సొసైటీ డెవలప్ అవ్వాలి, ఆర్ ఒక మనిషి మానవాళి డెవలప్ అవ్వాలి, ఒక ఒక ఏమంటారు? ఒక సంస్కృతి మారాలి అనంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి మనం అందరం కలిసి. సో, ఆ అందరం అంటే ప్రతి సొసైటీలో ఉన్న వాళ్ళం అందరం కూడా, ఇంక్లూడింగ్ నేను. ఫస్ట్ నేను నాతో స్టార్ట్ అవ్వాలి అని అన్నది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే, వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో పెడతారు, ఆ సొసైటీలో కూడా పెడతారు. అప్పుడు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ పాసిబుల్. రైట్? సో, అదండి. అయితే సో, దీనికి ఆహ్, 5 డైమెన్షన్స్ ఉన్నాయండి. 5 ఆయామాలున్నాయి. రైట్? సో, ఇది జరగడానికి, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి జరగాలంటే 5 ఆయామాలు. ఫస్ట్ మొదటిదొచ్చేసి చదువు, సంస్కారం అండి. ఈ సొసైటీలో మనకి, అందుకనే చూడండి మనకి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి గదా! ఈ సొసైటీలో. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అనన్నది ప్రస్తుతం మనకి ఎలా ఉంది అనంటే మోస్ట్‌లీ స్కిల్ బేస్డ్ అండి. రైట్? స్కిల్ అంటే డబ్బులు సంపాదిస్తే, ఆ డబ్బులు ఎలా సంపాదించాలి, ఎంత డబ్బు సంపాదించాలి అన్న దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది. చదువు, సంస్కారం అంటే నేను వాల్యూ బేస్డ్ చదువు అని అన్నది చాలా తక్కువైపోయింది. రైట్? సో, అదంతా కూడా ఎందుకొచ్చింది అనంటే బేసిక్‌గా మనకి ఈ ఆహ్, సో, డబ్బులుంటే హ్యాపీగా ఉంటాను అనన్నది. మేజర్ ప్రాబ్లమ్ అదే మనకి. రైట్? సో, ఆహ్, అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంపిటీషను, ఈ ఆహ్, సంబంధాల మీద లేకపోవడము. సో, వాటన్నిటి మీద మనకు ఫస్ట్ మేజర్‌గా
అర్థం కావాల్సింది రైట్ ఫీలింగ్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ చదువు సంస్కారాలతోటే వస్తాయండి. ఇవన్నీ ఇన్ఫాక్ట్ ఇవన్నీ అర్థం చేసుకోవడం అంతా చదువు సంస్కారాలతోటే వస్తాయి. రైట్. సో ఆ తర్వాత మనకు మేజర్గా కావాల్సింది హెల్త్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండి. స్వస్థ్ సంయమము అని అంటాం బేసిక్గా. సంయమము అని అంటే ఏంటంటే బేసిక్గా హెల్త్, నా నా బాడీ ఏదైతే ఉందో అది సక్రమంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అనే భావన. హెల్త్ ఈజ్ ఫర్ బాడీ అండి, బట్ ఆ భావన ఏదైతే ఉందో అది ఫర్ ది సెల్ఫ్. ఓకే. సో ఈ రెండు ఉండాలి. సో అలాగే ప్రొడక్షన్ అండ్ వర్క్. సో ప్రొడ్యూస్ చేయడానికి ఒకదాని కోసం ఇంకోటి చేయాలండి. ఇప్పుడు మంచి సంస్కారాల కోసం చదువు కావాలి. ఓకే. హెల్త్ బాగుండడానికి సెల్ఫ్ రెగ్యులేషన్ కావాలి. ఓకే. ప్రొడ్యూస్ చేయడానికి వర్క్ చేయాలి, పని చేయాలి. అలాగే జస్టిస్ కావడానికి ప్రిజర్వేషన్ చేయాలి. రైట్. అలాగే ఎక్స్చేంజ్ చేయడానికి స్టోరేజ్ చేయడానికి ఆర్ ఎక్స్చేంజ్ చేయడానికి స్టోరేజ్ ఉండాలి మన దగ్గర. సో ఇలా ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయండి ఈ రెండు. ఈ 5 ఆయామాల్లో మనం ఎప్పుడైతే పని చేస్తామో మన సొసైటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. రైట్. సో ఒకదానికి వీటన్నిటిని కొంచెం డీటెయిల్గా చెప్తానండి. లెట్స్. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని అంటే ఈ రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేయడం అని అన్నది అబౌట్ హార్మోనీ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ బీయింగ్. రైట్. ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడం, అందులో ఉండే హార్మోనీని ఎన్ష్యూర్ చేయడం ఈజ్ రైట్ ఎడ్యుకేషన్. ఓకే. సో బట్ మన ప్రజెంట్ ఫోకస్ అంతా కూడా ఎలా ఉంది అని అంటే ప్రాస్పెరిటీ మీదనే ఎక్కువ. ప్రాస్పెరిటీ కూడా కాదు, డబ్బుల మీదనే ఎక్కువ ఉంది. ఈ హార్మోనీని మర్చిపోయాం, మనం హ్యాపీనెస్ని మనం మర్చిపోయాం. రైట్. సో అన్ఫార్చునేట్లీ అది ప్రాబ్లం. సో మన మన చదువు ఎలా ఉంటుందో మన సంస్కారాలు కూడా అలాగే ఉంటాయి. మనకి రైట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు దెన్ సంస్కారం కూడా అలాగే ఉంటుంది. అంత సంస్కారం కూడా అంత కరెక్ట్గా ఉండదు, మన డెఫినెట్ కండక్ట్ ఉండదండి. రైట్. మంచి ప్రవర్తనలు ఉండవు. అందుకే మన మన ప్రవర్తన కూడా మన ప్రజెంట్ సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ ఇలాగే ఉంది. రైట్. సో దానివల్లనే అలా ఉంది. సో అదండి సంస్కారం అంటే. సంస్కారం అంటే ఇంకో విధంగా చెప్పాలి అని అంటే అంటే ఇంకొంచెం టెక్నికల్గా చెప్పాలి అని అంటే ప్రతి మనిషిలో కోరిక, ఆలోచన, ఆస్వాదన ఇవి నడుస్తూనే ఉంటాయి కదా. వాటి పూర్వ కలయికలు అంటే ఇప్పటి వరకు నాలో ఉండే కోరికలు, నాలో ఉండే ఆలోచనలు, నాలో ఉండే ఆస్వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కలిపి మనం సంస్కారము అని అంటారండి. మరి ఇప్పుడు ప్రజెంట్ది, పూర్వంది. సో అది మంచి సంస్కారం కావాలి అని అంటే ఇవి మంచిగా ఉండాలి. ఈ కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు అవి మంచిగా ఉండాలి అని అంటే అగైన్ రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, సరైన అవగాహన ఉండాలి. వేటి గురించి సరైన అవగాహన అంటే ఈ ఇండివిజువల్, నా గురించి నాకు, నా ఫ్యామిలీలో సంబంధాలు, సొసైటీలో ఉండే నా రెస్పాన్సిబిలిటీ, నేచర్లో కో ఎగ్జిస్టెన్స్ అని అన్నది అర్థమైనప్పుడు అలాంటి సంస్కారం నేను ఇవ్వగలుగుతాను, ఉండగలుగుతుంది అని అన్నది ఈ ప్రపోజల్ అండి అగైన్. రైట్. సో ఇది సంస్కారం అండి. నిన్న కొంచెం హరి గారు డీటెయిల్స్ కొంచెం కొంతవరకు వెళ్ళారు అనండి. సో జనరల్గా మన ఈ సంస్కారం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో జరిగే చదువు సంస్కారాలు ఎలా డెవలప్ చేస్తున్నాము అంటే, ఎలా చెయ్యాలి అనంటే సో అసలు మన మనిషి గ్రోత్లో ఎలా అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఈ రైట్ అండర్స్టాండింగ్ అని అన్నది ఎలా పెరుగుతుంది, ఎలా పెరగాలి అన్న దాని గురించి కూడా కొంచెం ఓవర్వ్యూ ఇచ్చారండి ఈ చదువు సంస్కారం అని అన్నది. సో జనరల్గా పిల్లలు మనం పుడుతూనే వాళ్ళు నేర్చుకోవడం అని అన్నది, అర్థం చేసుకునే అన్నది ఎలా చేస్తారంటే ఎదుటి వాళ్ళని చూసి. అందుకే మన పేరెంట్స్ని చూసి చాలా వరకు ఫస్ట్ వీ ట్రై టు ఇమిటేట్, అనుసరణం చేస్తాం వాళ్ళని. రైట్. సో అలా పేరెంట్స్ ఒక విధంగా మాట్లాడితే వాళ్ళలాగానే పిల్లలు మాట్లాడతారు చూడండి. వాళ్ళ భాషే వచ్చింది కదా మన దగ్గర, మాతృభాష అంటే. రైట్. సో యూనో తెలుగు వాళ్ళ ఇంట్లో పుట్టి హిందీతో మాట్లాడడం అయితే స్టార్ట్ చేయరు ఎవరు, పిల్లలు కూడా. సో దాన్ని, వాళ్ళ భాషని మనం అనుసరిస్తాం, వాళ్ళని అనుసరిస్తాం, తర్వాత అనుకరిస్తాం. రైట్. సో ఇది పేరెంట్స్తో కాకుండా మన పక్క వాళ్ళు, ఇంటి వాళ్ళు, మన స్కూల్కి వెళ్ళినప్పుడు మన టీచర్స్ చెప్పింది దాన్ని అనుకరిస్తాం కొంతవరకు. సో దాని నుంచి వాళ్ళు చెప్పింది వింటాం కదా, దాన్ని ఒబీడియన్స్ అని అంటామండి, ఆజ్ఞాపాలన అని అంటాం. ఓకే. దాన్ని డిసిప్లిన్ అంటాం, అది విత్ డిసిప్లిన్. రైట్. ఈ డిసిప్లిన్ అన్నది, అనుశాసనం అని అన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దీంట్లో ఏంటి అని అంటే ఈ ఆజ్ఞాపాలనలో ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పింది వినాలి మనం, వితౌట్ ఎనీ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. తిరిగి మనం ఏం అడగకుండా వాళ్ళు మన కోసమే చేస్తున్నారు అని ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే వాళ్ళ మీద మనకి ట్రస్ట్
వాళ్ళని పూర్తిగా నమ్మినప్పుడు ఆ విశ్వాస భావం ఉన్నప్పుడే ఇది దానికి జరుగుతుంది. కానీ అది అది కూడా ఎక్కువ రోజులు నిలవదండి. ఎందుకనంటే మనకి ఇంకా రీజన్ తెలీదు. వా వాళ్ళు ఎందుకు అలా చెప్పారు, నేను ఇలా ఎందుకు చేయాలి అన్నది. వాళ్ళు చెప్పింది చేయడం అని అన్నది ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు జరుగుతుంది అనంటే ఈ సంబంధంలో ఉన్నప్పుడు. వేరే వాళ్ళు చెప్పింది మనం వింటున్నాం కదా, అది సంబంధంలో ఉన్నప్పుడు అండ్ ఆ రైట్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దెన్ ఇట్ గెట్స్ ఇన్ టు సెల్ఫ్ డిసిప్లిన్, స్వ అనుశాసనము. నాదవుతుందండి అది. ఇప్పుడు ఏదైతే నేను చేస్తానో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాం ఇక్కడ. ఇది ఇక్కడైతే ఏంటి అని అంటే స్వానుశాసనం, అంటే నాకు అర్థమైంది కాబట్టి చేస్తున్నాం ఇక్కడ. అప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుందండి. ఎప్పుడైతే నేను సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటానో దాన్ని ఆత్మవిశ్వాసం అని అంటాం బేసిక్గా. అది ఎప్పుడు పాసిబిలిటీ అని అంటే నాకు అది ఒకళ్ళు చెప్పింది విన్నాను, దాన్ని పాటించాను, దాని అలా వాళ్ళు ఎందుకు చెప్పారు, మ్, ఆ, దానివల్ల ఉపయోగం ఏంటి నాకు అర్థమైంది అన్నది వచ్చినప్పుడు దాన్ని అర్థమైంది నోయింగ్ అని అంటున్నాం చూడండి. సో దీనికి తిరుగుండదండి. అందుకనే మనకి ఆ, అర్థమైతే, రైట్ ఏంటో అర్థమైతే దానికి ఎప్పుడూ కూడా తిరుగుండదు. సో అది ఎప్పుడు పాసిబుల్ అంటే సంబంధంలో ఉన్నప్పుడు. సో మన పిల్లల్ని కూడా వాళ్ళకి చదువు సంస్కారం కరెక్ట్గా ఇవ్వాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద కీ అండి. సంబంధం అని అన్నది వెరీ మచ్ కీ ఇంపార్టెంట్. ఇది లేనప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడి వరకు రాగలుగుతారేమో భయంతోటో, యూనో లేకపోతే ఏదన్నా ఒకటి ఏదో ఇస్తామని చెప్పో, లేకపోతే నీకు చాక్లెట్ ఇస్తాను మంచి చదువుకో, లేకపోతే మంచి డబ్బులు వస్తాయి అని అన్నది ఆ, ఏదో చెప్తాం కదా. అది కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే డబ్బుల వల్ల కంటిన్యూటీ ఉండదు కదండి మనకి. బాడీనే కంటిన్యూ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో అలాంటి డామినేషన్తో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ తోటి ఆ, వచ్చేది ఏంటి అని అంటే ఆర్బిట్రరీనెస్, మన్మాని, అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, తర్వాత ఆపోజిషన్, ద్రోహము, విద్రోహము, సంఘర్షము, యుద్ధము. ఇవి న్యాచురల్ అవుట్కమ్స్ అండి. ప్రజెంట్ యూత్ చెడిపోతుంది అని అనుకుంటున్నాం చూడండి. మనం మనం అంటున్నాం కదా, ఇప్పుడు ఇవాళ రేపు వచ్చే పిల్లలు బాగా చెడిపోతున్నారు అని ఎందుకు అంటున్నాం అని అంటే ఇక్కడ వల్లనే. సో మన పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలి అని అంటే మనం ఇక్కడ ఉండాలండి. సి మనము ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, పిల్లలు ఢిల్లీకి వెళ్ళాలి ఆర్ అబ్రాడ్కి వెళ్ళాలి అని ఒక జస్ట్ ఉదాహరణలో చెప్తున్నాను అనుకుంటున్నాం. కానీ అన్లెస్ అంటిల్ అక్కడ ఉన్నవాళ్ళు నేను అక్కడ ఉండో వాళ్ళకి అక్కడి నుంచి తీసుకెళ్తే కానీ వాళ్ళు వెళ్ళలేరండి. ఇప్పుడు జరిగేది కూడా అదే కదండి. మోస్ట్లీ ఎక్కడికైనా ఎవరన్నా ఒక చోటికి వెళ్ళాలి అని అంటే మనం ఫోర్స్ఫుల్గా వెళ్తే చాలా కష్టం అవుతుంది అది, రైట్? అది అక్కడ ఎక్కువ రోజులు కూడా ఉండలేరు, రైట్? సో ఎప్పుడైతే నాకు అర్థమైందో, నేను అలా ఉన్నానో, నాకు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నానో అప్పుడు మాత్రమే నా పిల్లల్ని నేను అక్కడికి తీసుకురాగలను. అదర్వైజ్ మనం ఇక్కడే ఉన్నామనుకోండి, మనం ఇక్కడ ఉండిపోయినా కూడా ఎక్కువ రోజులు ఇది నిలవదు కాబట్టి మన పిల్లలు ఇక్కడికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అందుకే వాళ్ళని మనం ఇక్కడుండి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాం. మన యూత్ చెడిపోతుంది, ఇక్కడ నేను మొబైల్స్ మీద బాగా అలవాటు పడిపోతున్నారు, వీళ్ళు చెడిపోతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, అడిక్షన్స్, ఈ సో కాల్డ్ లవ్ అఫైర్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవి డివోర్సెస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతున్నాయి అనంటే మనం ఇక్కడ ఉన్నాము, మనకి రైట్ ఏంటో తెలియదు, మనం ఇక్కడ లేము, బట్ వీళ్ళని మాత్రం ఇక్కడ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఇక్కడే ఉన్నాం కదా. ఎలా పాసిబిలిటీ ఉంటుందండి, రైట్? సో అది మేజర్గా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం, నాకు అన్నీ తెలుసు అని అజ్యూమ్, ఇక్కడే ఉండి అన్నీ తెలుసు కానీ పిల్లలు ఇక్కడ లేరు అని. ఇన్ఫ్యాక్ట్ మనకే తెలియదండి, రైట్? మనం కూడా ఇక్కడే ఉండొచ్చు, ఇంకా నన్ను అడిగితే మనం కూడా ఇక్కడే ఉన్నాం కానీ పిల్లల్ని మాత్రం ఇక్కడ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ పాసిబిలిటీ కూడా ఉంది, రైట్? సో అదండి మేజర్ ప్రాబ్లం మన దగ్గర. సో యా, సో మనం మనం న్యాచురల్గా అడిగితే మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామండి, ఇక్కడ ఉండాలనుకుంటున్నామా, ఇక్కడ ఉండాలనుకుంటున్నామా అని అంటే ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం, మనకు న్యాచురల్గా వచ్చేస్తుంది అది, రైట్?
కానీ ఇక్కడ ఉన్నాం మనం, రైట్? మనం కానీ మన పిల్లల్ని కానీ, ఎందుకంటే మనం ఇక్కడ లేము, మనమే లేము, కానీ మన పిల్లల్ని ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాం. ఇక్కడికి ఎలా తెప్పించాలో తెలీదు, ఎందుకంటే మనకే లేదు, తెలియదు కాబట్టి. ఈ సంబంధాలంటే ఏంటో తెలియదు, మనం ఇక్కడ ఉన్నామో లేదో ఆ కాన్ఫిడెన్స్ లేదు. బట్ వాళ్ళకి మాత్రం ఇక్కడ రావాలి అని కోరుకుంటున్నాం. ఎలా పాసిబిలిటీ ఉంటుంది? డెఫినెట్లీ నాట్, రైట్? సో ఇదండి ఈ ట్రాన్స్ఫర్మేషన్, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అని అన్నది. ఆ, ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అండి మనం. ఎందుకంటే నేను ఫిజికల్ ఫెసిలిటీ, భౌతిక సౌకర్యాలు, డబ్బులు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, చాలు ఇది చాలు అని అనుకొని మనం జీవిస్తున్నాం కదా. బట్ పిల్లల్ని మాత్రం ఏమంటున్నాం, పిల్లలకి వాళ్ళ రేపు వాల్యూసే లేవు అసలు. వాళ్ళు వారి కరెక్ట్, వాళ్ళ కండక్టే మంచిగా లేదు, వాళ్ళ బిహేవియరే కరెక్ట్ లేదు. ఎందుకు అనుకుంటున్నాం అంటే మనమే ఇక్కడ ఉన్నాం కదా. వాళ్ళ నుంచి మాత్రం వాల్యూస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? వాళ్ళు మంచిగా ఉండాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, రైట్? సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనలో ఫస్ట్ జరిగితే పిల్లల్ని కూడా ఆటోమేటిక్గా అక్కడికి తీసుకురావచ్చు. ఇది ట్రాన్స్ఫర్మేషన్, హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. నాలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఫ్యామిలీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఆ తర్వాత సొసైటీలో కూడా పాసిబిలిటీ ఉంది, రైట్? సో ఈ చదువు సంస్కారం అంటే ఇది, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అండి బేసిక్గా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఫెసిలిటేట్ చేయడం అని అన్నది ఎగ్జాక్ట్ చదువు సంస్కారం. మన స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ స్కిల్తో పాటు, కోర్స్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, డబ్బులు ఎలా సంపాదించాలి అని అన్నది ఇంపార్టెంట్. కానీ ఎంత డబ్బు సంపాదించాలి, దేనికోసం సంపాదించాలి, ఏమి సంపాదించాలి అని అన్నది అర్థం కావడం ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ ఆర్ ఫిజికల్ ఫెసిలిటీ. అలాగే సంబంధాలని కూడా అర్థం చేయగలగాలి, రైట్? యూనివర్సిటీ కాలేజెస్లో జరగాల్సింది ఇది, రైట్? సో అది అండి. సో నెక్స్ట్ దానికి వస్తే హెల్త్, రైట్? హెల్త్ అంటే ఏంటి? ఎందుకంటే నా బాడీ నేనేం చెప్తే అది చేస్తుంది కదండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను, అది ఎవరు చెప్పారు? నా సెల్ఫ్ చెప్పింది కదండి, ఎవరో చెప్పలేదు, రైట్? నేను డిసైడ్ చేసుకొని నా బాడీకి చెప్తున్నాను, నా నోటికి చెప్తున్నాను ఇలా మాట్లాడు, ఇది చెప్పు అని. నడిచేటప్పుడు నేను నా కాళ్ళని నేను యూజ్ చేసుకుంటున్నాను, నా బాడీని నేను యూజ్ చేసుకుంటున్నాను. అలా యూజ్ చేయగలుగుతుంది నా బాడీ అని అన్నప్పుడు నేను హెల్తీగా ఉన్నాను అర్థం. సో నేను ఏదైతే చెప్పానో నా బాడీకి, అది చేయలేకపోతుంది అనుకోండి, మార్నింగ్ పొద్దున్నే లేవాలనుకుంటున్నాను, అలారం పెట్టుకుంటున్నాను, అలారం వస్తుంది కానీ నేను లేవలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే బాడీ కరెక్ట్ షేప్లో లేదు, హెల్తీగా లేదు అని అర్థం, రైట్? సో బాడీ యాక్ట్స్ అకార్డింగ్ టు ద సెల్ఫ్. సెల్ఫ్ ఏం చెప్తే అది బాడీ చేస్తుంది అని అంటే బాడీ పార్ట్స్ ఆర్ ఆల్ ఇన్ హార్మోనీ, అన్ని బాడీ పార్ట్స్ మంచిగా ఉన్నాయి అని అర్థం, రైట్? సో దానికి కావాల్సింది ఏంటి అని అంటే మన బాడీకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, పోషణ, రక్షణ, సదుపయోగం ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా జరగాలి. అప్పుడే నేను హెల్తీగా ఉంటాను, రైట్? సో అది అర్థం కావాలండి మనకి, అది సెల్ఫ్ రెగ్యులేషన్ చేయాలి. సో ఇంకొంచెం డీటెయిల్స్ ఉన్నాయండి దీంట్లో, చెప్తాను. బట్ కొంచెం మామూలుగా మనం హెల్తీగా ఉండడానికి మన ఇంటేక్ ప్రాపర్గా ఉండాలండి. ఫుడ్ కానీ, ఎయిర్ కానీ, మన సన్లైట్ కానీ, సో ఏవైతే ఉన్నాయో ప్రకృతి నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆ ఇంటేక్ మన బాడీకి కరెక్ట్గా ఉండాలి. అండ్ మన దాని రొటీన్ లైఫ్ స్టైల్, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఈ అవన్నీ మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి. అండ్ ఫిజికల్ పని చేయాలండి మనకి బాడీకి. ఉత్తిగానే మనం బాడీలో డంప్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? బాడీ ఇలా పెరిగిపోతుంది, ఊబకాయము, లైక్ లావెక్కిపోవడము, లేజినెస్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ ఈ లేబర్ కూడా మనం కరెక్ట్గా చేయలేకపోతే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అన్నా చేయాలి. ఇది ఇది థర్డ్ ప్రయారిటీ అండి యాక్చువల్గా. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే పని చేయాలి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మార్నింగ్ కొంతమంది రన్నింగ్, జాగింగ్ చేస్తారు, ఓకే, అది దానివల్ల ఉపయోగం ఉంది. కానీ దానికంటే ముందు మనం ఫిజికల్ పనే చేస్తున్నాం అనుకోండి. అందుకనే చూడండి, ఊర్లలో వ్యవసాయం చేసేవాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళు ఎక్సర్సైజ్ ఏం చేయరండి, వాళ్ళకి అవసరం కూడా లేదు. సో అది కరెక్ట్ అండి, రైట్? సో అది కాకుండా మన పోస్చర్స్, మనం ఎప్పుడైతే నడుస్తున్నామో, ఏదైతే పనులు చేస్తున్నామో, మన బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి, రైట్? సో మన బాడీ స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఉంది ఆల్రెడీ, కానీ దాన్ని మనం ఒక విధంగా కూర్చొని దాన్ని మాల్ ఫంక్షన్ చేయడము, యూనో
ఆ, ఏదో యాక్సిడెంట్స్ జరగడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. బ్రీతింగ్ కూడా కరెక్ట్గా లేకపోవడం, రైట్. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, రైట్. సో ఇది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాతనే మనకి కావాల్సింది మెడిసిన్, రైట్. ఇందులో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు కావాల్సింది మనకి మెడిసిన్. అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే, మందులు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఎలా అయినా తినొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పేసి దీన్ని మర్చిపోయాం మనం. ఓకే, దీంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినాయా? ఉన్నాయి కదా మందులు, వేసుకుంటాను. ఏముంది, షుగర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, మందులు ఉన్నాయి కదా వేసుకుంటాను. వస్తే రాని, నేనైతే ఇది జంక్ ఫుడ్ తింటాను, పిజ్జాలు బర్గర్లు తింటాను, రైట్. సో టేస్టీ ఫుడ్ తింటాను, నాకు అదే ఇంపార్టెంట్, ఎందుకు ఇవి ఉన్నాయి కాబట్టి. కానీ యాక్చువల్గా ఏంటంటే, ఇవన్నీ మంచిగా ఉంటే వీటి అవసరం కూడా ఉండదు. ఎప్పుడో ఒకసారి ఏదో యాక్సిడెంట్ అయితే పొరపాటున మనకు తెలియక, ఏదో అర్థం కాక జరిగిండొచ్చు, కానీ దట్ ఈస్ ద లాస్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత ట్రీట్మెంట్, మన బాడీ మిస్ఫంక్షన్ అయిందనుకోండి, చెయ్యో కాలో ఇరిగింది, అప్పుడు ఏదో సర్జరీ చేయాలో లేకపోతే దాన్ని ట్రీట్ చేయాలి, రైట్. సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నేను ఎవరిని కొంచెం ఇంటరాక్టివ్గా చేయలేదు ఈసారి, బట్ ట్రై టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా డౌట్లు ఉన్నాయనుకుంటే. ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవా? అందరూ వింటున్నారా? ఆర్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారా? పనులు చేసుకుంటూ అటెండ్ అవుతున్నారా? సో అలా పెద్ద ఉపయోగం ఉండదండి. ఇది కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ కొంచెం ఎఫర్ట్ పెడితే ఇది చాలా ఉపయోగం అని కూడా తర్వాత అర్థమవుతుంది మనకి. యా, కవిత గారు మీరు అన్మ్యూట్ చేశారు, ఏమన్నా అడగాలనుకుంటున్నారా? నథింగ్ సార్. ఏంటి నేను చెప్దాం అనుకున్నాను. ఓకే. ఓకే. యా. ఓకే. సో అయితే మన లైఫ్లో మనం దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తున్నాం అంటే దీంట్లో చూస్తే మనకు అర్థమవుతుందండి, రైట్. సో ఇన్ఫ్యాక్ట్ మన చూడండి, మన చుట్టుపక్కల ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని డాక్టర్లు ఉన్నారు. ఆమ్, కానీ మన చదువు కూడా డాక్టరు చేసేది ఏంటండి, ఇదే కదా మేజర్గా. దీని మీద ఫోకస్ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హెల్దీగా ఉండడానికి చెయ్యాలి, ఏం చేయాలి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? డాక్టర్లు చేసేది హెల్త్, డాక్టర్లు ఇచ్చేది హెల్త్ కాదండి మనకి ఇచ్చేది. హెల్త్ లేకపోతే వాళ్ళు ఇచ్చేది ఇది, హెల్త్ లేకపోతే. మనం అది డాక్టర్లు ఇచ్చేదే హెల్త్ అని అనుకుంటున్నాం, కానీ తప్పండి అది, రైట్. ఎంత తక్కువ డాక్టర్లు, ఎంత తక్కువ హాస్పిటల్స్ ఉంటే అంత మంచం, అంత హెల్దీగా ఉన్నట్టు మనం లెక్క. సో అక్కడ ఉండాలా, లేకపోతే మనం హాస్పిటల్స్ పెంచుకుంటూ పోవాలా, రైట్. పెద్ద క్వశ్చన్ మార్క్ అది. హెల్త్ మీద ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి? సో అది మన సొసైటీలో మనకి ఎంత అర్థమైంది హెల్త్ మీద అని అన్నది, దట్స్ అ క్లియర్ ఇండికేషన్ కదండి, రైట్. సో అన్ఫార్చునేట్లీ అలా ఉన్నాం మనం. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది, రైట్. సో థర్డ్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ వర్క్ అండి. సో మనం వర్క్ దేని మీద చేస్తాము అని అంటే, నేచర్ మీద ఏదో ఒక పని చేస్తాం కదండి. నేచర్లో ఒక పని చేస్తున్నామనంటే ఒక దాని మీద, ఒక మన బిహేవియర్, మన చెయ్యినో కాలునో వాడుకుంటూ దాని మీద ఒక పని చేస్తున్నాం. అలా చేస్తే ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. లైక్ ఇన్ఫ్యాక్ట్ మనం వాడుకునే వస్తువులన్నీ కూడా మనుషులు చేసిందే కదా, రైట్. మనం వాడుకుంటున్నాం అంటే ఒకళ్ళు చేశారు దాన్ని. ఈ ల్యాప్టాప్ ఉంది, నేను వాడుతున్నాను. ఈ మైక్ ఉంది, నేను వాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను అని అంటే, ఈ ల్యాప్టాప్ ఎవరు తయారు చేశారు? దాంట్లో ఉండే సాఫ్ట్వేర్ కానీ, దాంట్లో ఉండే హార్డ్వేర్ కానీ, ఆ మెటీరియల్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఆ షేప్కి తీసుకొచ్చారు. దాంట్లో కరెంట్ అనేది ఒకటి పోయేటట్టు చేశారు, సిగ్నల్స్, మెసేజెస్ ఇవన్నీ ఉన్నాయి, రైట్. సో అవన్నీ ఈ ఆడియో వీడియో అన్నీ జరుగుతున్నాయి కదా లైవ్గా. ఇంటర్నెట్ అని అన్నది ఒకళ్ళు కనిపెట్టారు, ఒకళ్ళు చేశారు, రైట్. సో అవన్నీ ఒకళ్ళు పని చేస్తేనే ఆ వర్క్ నుంచి ప్రొడక్షన్ అనేది వచ్చింది, ఓకే. సో ఈ వర్క్, ఏం వర్క్ చేయాలి అని అంటే, మనకి అవసరమయ్యే వస్తువులు మనకి ప్రొడ్యూస్ అవ్వాలి, రైట్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ ఎందుకు చేస్తున్నాము అని అంటే,
డబ్బుల కోసం. డబ్బులుంటే హ్యాపీగా ఉంటాం. రైట్? కానీ ఎప్పుడైతే మనకి ప్రొడక్షన్ కోసం నాకు ఈ వస్తువు అవసరం ఉంది కాబట్టి నేను అది పని చేస్తున్నాను, దాని మీద పని చేస్తున్నాను, ఆ వస్తువుని నేను తెచ్చుకుంటున్నాను అని అంటే ఆటోమేటిక్గా మనకి ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు అనేది న్యాచురల్ అవుట్కమ్. కానీ ఇప్పుడు ఏమైపోతుందనంటే ఎప్పుడైతే డబ్బుల కోసమే చేస్తాం అనుకోండి, మనకి ఎంత డబ్బులు కావాలో తెలియదు కాబట్టి అవి చాలా స్ట్రగుల్ అవుతున్నామండి ఉన్న డబ్బులు రావటానికి కూడా. ఇన్ఫ్యాక్ట్ యూనో ఈ ఈ ప్రొడక్షన్ అంటే నాకు అవసరమైన వస్తువులు నేను తయారు చేయడానికి, యా, సో నేను ఇప్పుడు నాకు అవసరమయ్యే ప్రొడక్షన్ వస్తువుల కోసం నేను పని చేస్తున్నాను అనుకోండి, నాకు రావాల్సిన దానికంటే చాలా ఎక్కువ వస్తాయండి డబ్బులు కూడా. అది అర్థం కావట్లేదు మనకి. మనం ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం చూస్తున్నాం. ఇమ్మీడియట్గా నాకు ఫుల్ డబ్బులు, కోటి కోటి డబ్బులు వచ్చేయాలి అని అనుకుంటున్నాం. దానికి ఎంతో కష్టపడుతున్నాం. అంత అవసరం లేదండి. మీకు నిజంగా కోట్లు కావాలనుకుంటే అంటే అలా అసలు అసలు ఆ కోరికే ఉండకూడదు. బట్ వచ్చేస్తాయి కూడా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. న్యాచురల్గా మనకి ఎంత ప్రాఫిట్, అసలు మన మన మనం చేసే వస్తువులు కూడా, పని కూడా, బిజినెస్ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ప్రాఫిట్ కోసమే. కానీ అది సొసైటీకి అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రాఫిట్ 100 టైమ్స్ ఉంటుందండి. ఇప్పుడు ప్రాఫిట్ 2 టైమ్స్ ఉంటే కూడా ఓ చాలా ఎక్కువ అనుకుంటున్నాం కదా. ఆ ప్రాఫిట్ అనేది 100 టైమ్స్ ఉంటుంది యాక్చువల్గా. ఇది నాకు ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వెళ్తే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేచర్లో ఇది ఆల్రెడీ ఉంది. ప్రాఫిట్ అనేది నేచర్లో ఆల్రెడీ ఉంది. లాభం అనేది ఎలా ఉంది అని అంటే, ఒక చిన్న ఉదాహరణ. మనం ఒక మామిడి పండు తిన్నామనుకోండి, దాని టెంకని ఆమ్, పాతి పెట్టండి, కొంచెం ప్రాసెస్ చేసి పాతి పెట్టండి, అండ్ దానికి కొంచెం నీళ్లు పోయండి, దాన్ని ప్రొటెక్ట్ చేయండి. దీనికి ఎంత శ్రమ అండి? పెద్ద శ్రమ ఏం అవసరం లేదు కదా. ఏముంది, ఒక ఒక సాయంత్రం పూట ఒకసారి మామిడి పండు తిని, అది కూడా మనకి ఇష్టమైందే కదా, తినేసి దాన్ని కొంచెం ప్రాసెసింగ్ చేసి ఒక 5 నిమిషాలు ఒక రోజు ఎండబెట్టి ఆ విత్తనాన్ని, ఆ టెంకని ఒక రోజు పాతి పెట్టండి. దానికి కూడా 10 నిమిషాలు మ్యాక్సిమం. రైట్? రోజుకి ఒక 2-3 నిమిషాలు నీళ్లు పోయండి, దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ పెట్టండి. చాలండి, అలా వదిలేయండి. అంతే. అది చేస్తే ఒక 3 సంవత్సరాలు, 3-4 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు పెద్దగా అయ్యి ఎన్ని పళ్ళని ఇస్తుందండి అదే మామిడి పళ్ళని? వేలు. మనం అన్ని తినని కూడా తినలేం. వేలు, లక్షలు. సో దీనికి ఎంత, నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? మహా అంటే ఒక రూ. 10, మేబీ 20-30 రూపాయలు. ఆ ఫెన్సింగ్ ఒక మేబీ ఆ రూ. 100 అనుకోండి. మనకి ఎన్ని వస్తున్నాయి అక్కడ? నేను ఒక్క మామిడి చెట్టు, మామిడి పండు టెంకనే ఇన్వెస్ట్మెంట్ చేశానండి అక్కడ. సో ఇది న్యాచురల్గా ఆల్రెడీ ఉంది. ఈ వర్క్ చేస్తే ఇంత ప్రొడక్షన్ మనకు వస్తుంది ఆల్రెడీ. దాని నుంచి మనకు వచ్చే ఎంత ప్రాఫిటో చూడండి. ఇది ఆల్రెడీ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అనంటే, మన ప్రస్తుతం బిహేవియర్ ఎలా ఉంది అనంటే, ఈ టెంకని నేను ఎట్లా చేసి అమ్మేయాలి, దాన్ని మార్చాలి, వేరే వాళ్ళకి అసలు టెంక రాకుండా చేయాలి, నేనే ఆ టెంకని అమ్మాలి, నాకే ఆ ప్రాఫిట్ రావాలి. ఇది ఎప్పుడైతే అనుకుంటామో, అందుకే ఇవి ఇంతకుముందు చెప్పాను చూడండి, జెనెటికలీ మోడిఫికేషన్, ఆ మందులు వేస్తే ఎక్కువ 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 ప్రొడక్షన్ వస్తుంది. అప్పటికప్పుడైతే మనకి ఎక్కువ ప్రొడక్షన్ రావచ్చండి మందులు వేస్తే, ఆ ఫర్టిలైజర్స్, యూరియా ఇవన్నీ వేస్తే. బట్ బట్ మనకి ఆ మందులు వేయడం వల్ల మన చెట్టు అప్పటికప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వచ్చిండొచ్చు, అప్పుడు ఒక రూ. 1,00,000 వచ్చిండొచ్చు. కానీ తర్వాత నేల సారవంతం పోతుంది. ఆ వచ్చే చెట్టు నుంచి విత్తనం టేస్టీగా ఉండొచ్చు, బట్ ఫ్రూట్ అయితే, బట్ ఆ వచ్చే విత్తనాన్ని మనం మళ్ళా మామిడి చెట్టు రావడానికి ఉపయోగపడట్లేదు మనకి. అలా అయిపోతుంది మన బతుకు ఇప్పుడు. రైట్? ఎందుకు అనంటే ఫస్ట్ మనకి అసలు అది ఎందుకు చేయాలి, దాని నేచర్కి ఎగనెస్ట్గా వెళ్తున్నాం, ఆ వర్క్కి ఎగనెస్ట్గా వెళ్తున్నాం. ప్రాఫిట్ మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంది. ప్రాఫిట్ అనేది న్యాచురల్ అవుట్కమ్ అండి. అది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అన్నది ఆల్రెడీ నేచర్లో ఉంది. దాన్ని రికగ్నైజ్ చేస్తే, దానికి సహకరిస్తే చాలు, అంతే. సో ఇది బేసిక్గా అండి. రైట్?
కొంచెం నేచర్ కూడా కవర్ అయింది ఇందులో. బట్ ఎస్, సో ప్రొడక్షన్ అండ్ వర్క్, వాట్ టు ప్రొడ్యూస్, రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీ, మనకు కావాల్సిందే ప్రొడ్యూస్ చేయాలండి. రైట్, నాకు ఇది అవసరమా లేదా అని తెలియనప్పుడు ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది చూడండి, అది పోదు, పనికిరాదండి అది. చాలా చాలా మనం ఓవర్ యూటిలైజ్ చేస్తాం, ఓవర్ ప్రొడ్యూస్ చేస్తాం, ఆర్ పనికొచ్చేది కూడా ప్రొడ్యూస్ చేయం. దానివల్ల కూడా పెద్ద ప్రాబ్లం వస్తుంది. రైట్. యా. సో అయితే ఈ ప్రొడక్షన్ అండ్ వర్క్ ఆర్, మనం చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మన ఆ, మన మన వరల్డ్లో, మన నేచర్లో 4 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మేజర్గా పదార్థ అవస్థ. పదార్థం అంటే ఏంటంటే మెటీరియల్ వరల్డ్లో ఈ సాయిల్, నేల, నీరు, గాలి, రాళ్ళు, రప్పలు, కొండలు ఇవన్నీ ఉన్నాయి కదా. రైట్. సో అవన్నీ ఏంటంటే పదార్థ అవస్థ. సో వాటికి మన ప్లాంట్స్ ఆధారపడి ఉన్నాయి కదండి. ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, చెట్లు నేల మీద పెరుగుతున్నాయి. వాటి స్ట్రాంగ్గా స్టెమ్, దాని మీద చుట్టూ లీవ్స్, ఆకులు, ఇవన్నీ వీటి ఆధార సాయిల్ మీద. అండ్ అది ఫర్టైల్ సాయిల్. రైట్. అది దాంట్లో ఉండే సారవంతం ఉంటేనే అవి పెరుగుతున్నాయి. అండ్ ఆ దాంట్లో ఉండే వాటర్, సాయిల్లో ఉండే వాటర్ని తీసుకుంటుంది, గాలిని తీసుకుంటుంది చెట్లు, అని పెరుగుతున్నాయి. వీటి వల్ల పెరుగుతున్నాయి ఇవి. అలాగే ప్లాంట్ వల్ల నుంచి వచ్చే లైక్ మన చెట్లు ఆకులు కిందికి రాలుతున్నాయి. అండ్ చెట్లు పెద్దగా అయి కింద పడిపోతున్నాయి. వాటి నుంచి మనకు వచ్చే ఈ సాయిల్ మీద పడే ఏదైతే ఉందో, వాటి వల్ల కూడా ఇవి వృద్ధి చెందుతున్నాయి. అది కనపడుతుంది కదా మనకి. ఒక నిమిషం ఉండండి. యా, సారీ అండి, మా అబ్బాయి కొంచెం మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడు. యా. ఓకే. సో ఇది మన జనరల్గా అనుకుంటాం కదా, అబ్బాయి డిస్టర్బ్ చేశాడా లేకపోతే నేను డిస్టర్బ్ అయ్యానా. సో ఇది ఆలోచించాల్సిన విషయం అండి. యూజువల్గా మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేశారు అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు, మనం డిస్టర్బ్ అయ్యాం అక్కడ, అంతే. రైట్. సో అది, దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంటే. బట్ ఎనీవే, సో జస్ట్ కొంచెం సైడ్ ట్రాక్ అయ్యాను. ఎనీవే. సో యా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ప్లాంట్స్ నుంచి వచ్చేవి కూడా వీటిని మళ్ళా ఇంప్రూవ్ చేస్తున్నాయి. ఒకదానికొకటి మ్యూచువల్లీ ఎన్రిచింగ్, ఒకదానికొకటి సహకరించుకుంటూ, ఒకదానితో ఒకటి కోఆపరేటివ్గా ఉన్నాయి. ఇది ఆల్రెడీ దీనికి న్యాచురల్గా అలాగే ఉంది. దీనికి మనం ఏం చేసామండి, ఆల్రెడీ అలాగే ఉన్నాయి కదా. రైట్. అలాగే ఈ జంతువులు వచ్చాయి. జంతువులు, పక్షులు, చేపలు, ఆ, చీమలు, ఇన్సెక్ట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉన్నాయి. రైట్. అవన్నీ మన సాయిల్ మీదనే ఉన్నాయి. అవి వాటర్ తీసుకుంటున్నాయి, గాలి తీసుకుంటున్నాయి. అండ్ దెన్ అవి కూడా రిటర్న్ వీటికి ఇస్తున్నాయి, రిటర్న్. రైట్. అవి దానివల్ల కూడా ఇవి వృద్ధి చెందుతున్నాయి. అలాగే ప్లాంట్స్ కూడా, యానిమల్, బర్డ్స్, ప్లాంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాటి ఆహారం ఇక్కడి నుంచే వస్తుంది జనరల్గా. ఇవి ఎలాగో వృద్ధి చెందుతూనే ఉన్నాయి. అండ్ ఇవి కూడా వీటిని ఉపయోగించుకుంటున్నాయి. అండ్ వీటిని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి పాలినేషన్ అని, ఐ డోంట్ నో, బయాలజీలో చదువుకుని ఉంటాం చాలా వరకు. ఒక పక్షి ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి వెళ్ళి దాని క్రాస్ పాలినేషన్ అని అంటాం చూడండి. సో అలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి కదండి. ఒకదానికొకటి పూరకంగానే ఉన్నాయి, ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూనే ఉన్నాయి. రైట్. ఇదంతా మనం సైక్లికలీ ఎన్రిచింగ్ ప్రాసెస్ చూస్తూనే ఉన్నాం మన నేచర్లో. దీనికి మనం ఏం చేసామండి. రైట్. సో దానికి మధ్యలో మనిషి వచ్చాడండి. ఓకే. సో దానికి మనిషి వచ్చాం. మనిషి వచ్చి ఏం చేసాం, వీటి నుంచి మనం వస్తువులు వాడుకుంటున్నాం, వీటి నుంచి కూడా మనం వస్తువుల్ని వాడుకుంటున్నాం, వీటి నుంచి కూడా మనం వాడుకుంటున్నాం, తిరిగి ఏమి ఇస్తున్నాం. నిన్న గ్రాటిట్యూడ్లో కూడా మనం ఒక ఎక్సర్సైజ్ చేశాం కదా. మన ఫ్యామిలీ నుంచి ఎన్నో తీసుకుంటున్నాం, సొసైటీ నుంచి ఎన్నో తీసుకుంటున్నాం, అలాగే నేచర్ నుంచి కూడా చాలా తీసుకుంటున్నాం. బట్ తిరిగి ఏమి ఇస్తున్నాం అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్. సో వాటితో డామినేటివ్గా ఉన్నామా, వాటిని యూనో సహస్థిత్వంలో ఉన్నామా.
రైట్. సో ఇది ఆలోచించడం ఇంపార్టెంట్. రైట్. అలాగే జస్టిస్ ప్రిజర్వేషన్. జస్టిస్ అంటే మనకి బేసిక్గా న్యాయము అని అంటాం కదండి. జనరలీ సొసైటీలో మనం ఏంటంటే న్యాయం అంటే ఏమనుకుంటున్నాం అంటే ఒకళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం. రైట్. మన ఇండియన్ పీనల్ కోడ్స్ అని ఉన్నాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్లో, న్యాయ వ్యవస్థలో. సో మన ఫోకస్ అంతా కూడా ఎలా ఉంది అని అంటే ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తే న్యాయం జరిగినట్టు. అది వర్క్ అవుతుందా? మన ఇంట్లో కూడా యూనో దీని ఆధారంగా మన ఒకళ్ళు తప్పు చేశారనుకోండి, వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి. కోపంతోటో కొట్టో ఏదో ఒకటి చేసి. అది నిజంగా వర్క్ అవుతుందా అండి? మంచి ఫీలింగ్ ఉంటుందా మన దగ్గర దానితో? టెంపరీగా అదే మరి వర్క్ అవుతుండొచ్చు భయంతో. బట్ మనం ఏదైనా పని చేస్తున్నామనంటే అర్థం చేసుకుని సంబంధాలతో చేసే పని ఏదైతే ఉంటుందో అది మ్యూచువల్గా ఉంటుంది కదండి. సంబంధాలతో మ్యూచువల్లీ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది కదా. దాన్ని చూస్తున్నామా మనం, లేకపోతే మ్యూచువల్ హ్యాపీనెస్ని చూస్తున్నామా? ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటూ చేసేదైతే పని ఉంటుందో ఆ పని ఇట్ ఈస్ మచ్ మోర్ అండి. న్యాయం అంటే ఏంటంటే ఇరు వర్గాలు ఏదైతే ఒక సపోజ్ ఇష్యూ ఉందనుకోండి, ఇష్యూ ఉంది, ఏదో తప్పు జరిగింది, కానీ దానికి వల్ల ఇరు వర్గాలు ఎప్పుడైతే సంతోషంగా సమృద్ధిగా ఉండగలుగుతారో అలాంటి ఫెసిలిటీ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడు న్యాయం జరిగినట్టండి. అన్ఫార్చునేట్లీ తప్పు చేసిన వాడికి శిక్ష జరగాల్సిందే అని ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో అది అప్పటికి మనకి కరెక్ట్ జరుగుతుందా మన సొసైటీలో అని అన్నదానికి పెద్ద క్వశ్చన్ మార్క్ జరుగుతుంది. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షించడంలో శిక్ష ఎందుకు చేస్తామండి? ఎవడో తప్పు చేశాడు అనుకోండి, ఎవరో దొంగతనం చేశాడు ఆర్ మర్డర్ చేశాడు, వాళ్ళని జైల్లో ఎందుకు వేస్తామండి? ఎందుకు వేయాలి? వాళ్ళకి శిక్ష పడాలని వేయాలా, లేకపోతే ఇంకో తప్పు చేయకుండా ఉండటానికి ఈ లోపల మనిషిని మార్చగలిగితే యూనో ఇన్ఫ్యాక్ట్ దానివల్ల వేరే వాళ్ళు కూడా తప్పు చేయకుండా ఉంటారు, మారుతారు యూనో అనే ఉద్దేశంతో చేస్తున్నామా ఎఫర్ట్, లేకపోతే తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అనే ఉద్దేశంతో పెడుతున్నామా? పరివర్తన సో అక్కడతో చెందుతారు. ఆగిపోతున్నాం. ఎగ్జాక్ట్లీ అది పర్పస్ అండి యాక్చువల్గా. రైట్. సో అది న్యాయం అండి. ఇన్ఫ్యాక్ట్ న్యాయము అని అంటే ఎప్పుడైతే ఈ 9 ఫీలింగ్స్ని ఉన్నాయో వాటిని అన్నిటిని మనం ఎన్ష్యూర్ చేస్తే దాన్ని న్యాయం అని అంటామండి. మనిషికి మధ్యలో సంబంధాలని ఈ 9 ఫీలింగ్స్ని ఎప్పుడైతే మనం ఎన్ష్యూర్ చేస్తామో ప్రతి ఒక్క మనిషితో ఎప్పుడైతే ఎన్ష్యూర్ చేస్తామో దాన్ని న్యాయము అని అంటాం. అది జస్టిస్ అంటే. అసలు అలా ఉన్నప్పుడు తప్పు జరిగే ఆస్కారమే తగ్గిపోతుందండి. ఒకళ్ళు తప్పు చేయాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే అంతా మంచిగా అంతా హ్యాపీగానే ఉంటాం కదా. మ్యూచువల్ హ్యాపీనెస్ అందులో ఉంది కదా ఆల్రెడీ. అది లేనప్పుడు, న్యాయం లేనప్పుడు ఒకళ్ళకి పనిష్మెంట్ చేస్తే అది న్యాయం ఇచ్చినట్టు కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడైతే మనం ఒకళ్ళని పనిష్మెంట్ చేసామనుకో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏదో తెలియక చేశారు, వాళ్ళు తెలిసేటట్టు చేయలేదు కదా. సో తెలియక చేశారు, వాళ్ళు నాకు కూడా అన్యాయం జరిగిందని అనుకుంటున్నాం. ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ బయటకు వచ్చి నేను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలి అని అనుకునే వాళ్ళే బయటకు వస్తున్నారు మళ్ళా. రైట్. ప్రాబ్లం అక్కడే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు కదా, వాళ్ళు ఏం తప్పు చేశారు అన్నది వాళ్ళకి ఇంకా తెలియలేదు కదా. సో ఆ అండర్స్టాండింగ్ ఎందుకు రావట్లేదు అని అంటే జస్టిస్ మీద ఫోకస్ లేదు మనకి. ఆ ఫీలింగ్ మీద, మనిషికి మధ్యలో ఉండే ఫీలింగ్ మీద ఫోకస్ లేదు. అందుకే మనుషులు దే ఆర్ ఎండింగ్ అప్ డూయింగ్ మోర్ అగైన్ అండ్ అగైన్ అదేం తప్పుల్ని. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఏంటో తెలీదు. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒకసారి ఇది కేఎల్ యూనివర్సిటీనా సిద్ధార్థ కాలేజ్, కేఎల్ యూనివర్సిటీలోనే ఈ వర్క్షాప్ ఒకటి తీసుకున్నామండి అబౌట్ 7-8 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కోవిడ్. ఆ టైంలో ఇది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము. బేసిక్గా ఫ్యాకల్టీ కోసం ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, ఇది బేసిక్గా ఈ కంటెంట్ని యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని కూడా అంటాము. అయితే ఆ టైంలో ఫ్యాకల్టీకి ఆల్మోస్ట్ అయిపోతుందండి, సొసైటీ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ప్రొఫెసర్, అప్పుడే కొత్తగా జాయిన్ అయిన ప్రొఫెసర్లు ఉన్నారు కొంతమంది. అదే టైంలో ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి ఢిల్లీలో.
నిర్భయ యాక్ట్ వచ్చింది దానివల్ల. సో అప్పట్లో ఆ నిర్భయ యాక్ట్ రాకముందు చాలా గొడవలు జరుగుతున్నాయి. లైక్ వాళ్ళందరినీ హ్యాంగ్ చేయాలి, రేప్ చేసిన వాళ్ళందరినీ చంపేయాలి, హ్యాంగ్ చేయాలి అని చెప్పేసి చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అయితే సో ఆ, అప్పుడు వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు అనమాట క్వశ్చన్, దీనికి మీరేం ఎలా స్పందిస్తారు అని. రైట్, సొసైటీలో వీళ్ళందరూ ఇంత తప్పు చేస్తున్నారు కదా, మరి వీళ్ళని పనిష్ చేయొద్దా అని క్వశ్చన్ అడిగారు. సో నేను అన్నాను, పనిష్మెంట్ చేద్దాము, నో ప్రాబ్లం, కానీ దానివల్ల మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా, ఇది తగ్గుతుందా, ఇంకా పెరుగుతుందా అని క్వశ్చన్ అడిగానండి. అంటే అఫ్ కోర్స్ ఇంకా చాలా డిస్కషన్ జరిగింది. బట్ సో ఇప్పుడు ఇంత నిర్భయ యాక్ట్ అంత అప్పుడు 7 8 ఏళ్ల క్రితం తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి కదండి. ఏమైనా తగ్గాయా? ఇంకెక్కువ అవుతుందా? రైట్. సో అందుకనే ఇప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే, ఇంకా మనకు అర్థం కాలేదండి కరెక్ట్ జస్టిస్ అంటే ఏంటో. వాళ్ళని చంపేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే చాలు అని అనుకుంటున్నాం అంతే, అక్కడితో క్లోజ్, న్యాయం వచ్చేసినట్టే. రైట్. సో అదండి మేజర్ ప్రాబ్లం ఇక్కడ. ప్రిజర్వేషన్ అని అంటే ఏంటంటే సురక్ష అండి. ఓకే. ఈ సురక్ష అంటే ఎప్పుడు వస్తుందనంటే, బేసిక్గా ఇప్పుడు యూనో జీవన్ బీమా సురక్ష అని అంటాం చూడండి, ఇన్సూరెన్స్. రైట్, అవన్నీ ఎందుకు ఎందుకు పెట్టుకుంటున్నాము అని అంటే మన ఫ్యూచర్ బాగుండడానికి. రైట్, అది మన ఫ్యూచర్ మంచిగా ఉండడానికి మనం వీ విల్ ట్రై టు సేవ్ సమ్ మనీ ఆర్ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయడము. ఈ న్యాయం అనేది ఉంటే దీని అవసరం కూడా ఉండదండి ఇన్ఫ్యాక్ట్. సారీ గిరి గారు, ఇది విండో అంతా కనిపిస్తుందండి, పీపీటీ పైన బ్లాక్ విండో మీది ఇది. అవునా? ఓకే, 1 సెకండ్. యా, ఓకే. యా, ఇది కీప్స్ ఆన్ హమింగ్. ఓకే, షూర్, థ్యాంక్స్ హరి. యా, ఓకే. సో యా, అది జస్టిస్ ప్రిజర్వేషన్ అండి. ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. రైట్. సో అయితే మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం అన్నది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రిజర్వేషన్ ఎక్కువ స్టోరేజ్ అదే ఫ్యూచర్ గురించి. um, అది యూనో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, నా దగ్గర ఒక స్కిల్ ఉంది అండ్ దాన్ని నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలను. రైట్. నా దగ్గర ఒక స్కిల్ లేదు, నా దగ్గర ఒక వస్తువు లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని అది నేను తీసుకోవాలి. సో అది ఈ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అన్నది కూడా ఈ జరగడం అని అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం డబ్బుల రూపంలో ఇవన్నీ ఎక్స్చేంజ్ మనం చేసుకుంటూనే ఉన్నాం. ఒక స్టాండర్డ్ అంటే డబ్బులు ఎందుకు అని అంటే, ఈ ఎక్స్చేంజ్లో ఒక స్టాండర్డ్, ఒక అమ్మేవాడికి కొనేవాడికి ఒక ఒక రకమైన మంచి సంబంధం, అంటే ఇద్దరు ప్రాస్పరస్గా ఫీల్ అవ్వడానికి ఒక నెంబర్ని అసోసియేట్ చేశాం ఒక వస్తువు మీద. రైట్. ఆ వస్తువు నా దగ్గర లేదు కాబట్టి ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను, వాళ్ళు అది ఇవ్వగలరు కాబట్టి అది ఇస్తున్నారు. ఇద్దరు హ్యాపీగా ప్రాస్పరస్గా ఫీల్ అవుతూ ఈ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి ఓకే. కానీ పర్పస్ దీనికోసమే జరుగుతుందా ఈ ఎక్స్చేంజ్, ఆర్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్ మీద ఎక్కువ జరుగుతుందా? ఇద్దరికీ ప్రాస్పెరిటీ అని అన్నది అర్థం కాలేదనుకోండి, వాళ్ళు బిజినెస్ చేయాల్సింది చేస్తూనే ఉంటారు, మనం కొనాల్సింది అక్యుములేట్ చేయాల్సింది చేస్తూనే ఉంటాం. సో అది కూడా ప్రాబ్లమే కదండి. రైట్. సో అది ఎంత చేయాలి, ఎక్స్చేంజ్ ఎందుకు చేయాలి అని అన్నది అర్థం కావాలి, పర్పస్ ఏంటి అని అన్నది అర్థం కావాలి. ఎందుకంటే నా దగ్గర ఆ వస్తువు లేదు కాబట్టి నేను కొనుక్కుంటున్నాను వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అంతే. ఆ అవసరాన్ని నేను తీర్చుకుంటున్నాను. ఇక్కడ మేమేంటి కొనొద్దు అని చెప్పట్లేదు, ఆర్ ఎంత కొనాలో చెప్తున్నాము, అండ్ దెన్ ఎందుకు కొనాలో తెలుసుకొని అంత కొనుక్కోవడము, అంత ఎక్స్చేంజ్ చేసుకోవడము. నా దగ్గర ఉన్నాయి కూడా నేను ఆ ఆ భావనతో, ఆ సంబంధంతో ఉండే భావంతో ఇవ్వగలగాలి. రైట్. అండ్ ఒకవేళ ఇవ్వలేనప్పుడు, ఆర్ కొన్ని కాలాల్లో కొన్ని వస్తువులు ఎప్పుడూ అవైలబుల్గా ఉండవు. రైట్. ఆర్ ఫ్యూచర్లో మనకి ఏదన్నా రావచ్చు, లైక్ కరువు కాటకాలు రావచ్చు. అలాంటి టైంలో నేనేం చేస్తానంటే దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను, అవసరమైనప్పుడు వాడుకోవడానికి. కానీ ఇది కూడా మనం ఒక్కోసారి మితిమీరి చేస్తున్నాం చూడండి, ఈ స్టోరేజ్ కూడా. రైట్. అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా ప్రాబ్లం ఉంది. రైట్. సో యా, ఇంతవరకు వచ్చిన వాటికి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయంటే అడగొచ్చండి.
అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. నేను చాలా మోనోలాగ్ చేస్తున్నాను ఇప్పటి వరకు. నేనే మాట్లాడుతూనే ఉన్నాను, ఎవరు తక్కువ మాట్లాడుతున్నారు, అందరూ మిగతా వాళ్ళందరూ కూడా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ యా ఇట్స్ ట్రై టు కంటిన్యూ అండి. ఓకే, సో నేచర్ని అర్థం చేసుకోవడానికి ఏంటి అని అంటే మన ఈ ఆ, 4 రకాలు ఉన్నాయి కదండి మన నేచర్లో: పదార్థావస్థ, ప్రాణావస్థ, జీవావస్థ, జ్ఞానావస్థ. సో ఒకటంటే ఫిజికల్ ఆర్డర్, బయో ఆర్డర్, యానిమల్ ఆర్డర్ అండ్ హ్యూమన్ ఆర్డర్. ఈ 4 రకాల యూనిట్లు అంటే కాన్స్టిట్యూట్స్ ఆఫ్ 4 రకాల యూనిట్లు. లైక్ ఫిజికల్ ఆర్డర్లో ఏమేమి ఉన్నాయంటే సాయిల్, మెటల్, ఎయిర్, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే బయో దాంట్లో ఏమున్నాయంటే చెట్లు, చేమలు, ఇవన్నీ ఉన్నాయి, రైట్. అలాగే యానిమల్ ఆర్డర్లో ఏమున్నాయంటే జంతువులు, పక్షులు, చేపలు, ఇన్సెక్ట్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అలాగే మనిషి ఆ, జ్ఞానావస్థలో మనుషులు ఉన్నారు, రైట్. సో వాటిలో జరిగే యాక్టివిటీస్ని అర్థం చేసుకుందాం, రైట్. సో ఇప్పుడు అదే ఫిజికల్ ఆర్డర్లో చూడండి, ఫార్మేషన్ అండ్ డిఫార్మేషన్. సో ఒక 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 షేప్లో ఒక టైంలో ఉంటుంది, ఇంకో షేప్కి మారిపోతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుందండి. సో దాన్ని ఫార్మేషన్, విరచన అని అంటాము. ఈ ఫార్మేషన్ ఇదంతా కూడా జరుగుతూనే ఉంది యాక్చువల్గా ఈ ఫిజికల్ ఆర్డర్లో కూడా. సో దీనికి ఇదంతా న్యాచురల్గా జరుగుతూనే ఉంది. ఆ యాక్టివిటీ, ఆ క్రియ అనేది న్యాచురల్గా ఆల్రెడీ ఉంది వాటిలో. అలాగే ప్లాంట్ ఆర్డర్లో రెస్పిరేషన్ ఉంది, ఈ ఫార్మేషన్ డిఫార్మేషన్ ఉంది, రెస్పిరేషన్ కూడా ఉంది, రైట్. సో ఈ బ్రీతింగ్ అనేది ఉంది, రైట్. గాలి తీసుకోవడం, వదలడం, రైట్. సో అది కూడా జరుగుతుంది. సో చెట్లు పెరుగుతున్నాయి, ఆర్ తరుగుతున్నాయి, ఫార్మేషన్ డిఫార్మేషన్. అలాగే బ్రీతింగ్ కూడా జరుగుతుంది. అలాగే యానిమల్స్లో కూడా చూడండి, ఈ ఫార్మేషన్ డిఫార్మేషన్ వాటి బాడీలో జరుగుతూనే ఉంది, రెస్పిరేషన్ బ్రీతింగ్ కూడా జరుగుతుంది, అండ్ సెలెక్షన్ అండ్ టేస్టింగ్ ఇన్ ఐ. వాటికి ఏం కావాలో ఎంత కావాలో కరెక్ట్గా తీసుకొని వాటిని టేస్ట్ చేసి అది దాని ఆధారంగా అవి తింటున్నాయి, సెలెక్ట్ చేస్తున్నాయి, తింటున్నాయి, అలా ఉంటున్నాయి, అది ఫుడ్ బాడీలోకి వెళ్తున్నాయి కూడా, రైట్. సో ఇదంతా మనం, ఇది ఐ అంటే దానికి కూడా ఏది సెలెక్ట్ చేయాలి, ఎంత సెలెక్ట్ చేయాలి అని అన్నది, ఎంత తినాలి అని అన్నది కరెక్ట్గా తెలిసి చూడండి. సో ఆ సెల్ఫ్, వాటికి కూడా ఒక సెల్ఫ్ అనేది ఉంది అని అన్నది అర్థమవుతుంది, రైట్. ఆ సెల్ఫ్లో సెలెక్షన్ అండ్ టేస్టింగ్ అనేది జరుగుతుంది, రైట్. అలాగే హ్యూమన్ మనిషికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చూడండి. మనిషికి కూడా బాడీ ఉంది, ఫార్మేషన్, బాడీ, మనం పుడుతున్నాము, చస్తున్నాము, బాడీ పోతుంది, ఈ రెస్పిరేషన్, బ్రీతింగ్ చేస్తున్నాము, అండ్ సెలెక్టింగ్ అండ్ టేస్టింగ్ కూడా చేస్తున్నాము, రైట్. కొన్ని వస్తువుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము, వాటిని టేస్ట్ చేస్తున్నాము. అది సెల్ఫ్లో జరుగుతుంది చూడండి, ఐలో, నా సెల్ఫ్లో జరుగుతుంది. అది కాకుండా ఇమాజినింగ్ అని అనేది చేస్తున్నామండి, కల్పనాశీలత. వాటి గురించి చాలా ఆలోచిస్తున్నాము, కోరికలు ఉంటున్నాయి, కొన్ని ఆస్వాదనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా దేని ఆధారంగా జరుగుతున్నాయంటే ఎక్కువగా అజంప్షన్ ఆధారంగా జరుగుతుంది, రైట్. అన్ఫార్చునేట్లీ దీని న్యాచురల్ యాక్సెప్టెన్స్ని మనం ఎక్కువగా చూడట్లేదు. ఈ పొటెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా కూడా ఉంది మన దగ్గర, కానీ దాన్ని అంత ఎక్కువగా ఉపయోగించుకోవట్లేదు. సో అందుకని ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది చూడండి. సో మోరాలెస్ ఈ కలర్ సిమిలర్గా ఉంది, ఎందుకనంటే మనం జంతువులాగా బతుకుతున్నాం యాక్చువల్గా. ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎప్పుడైతే బతుకుతున్నామో అది జంతువులాగానే మనం బతుకుతున్నాం, రైట్. అన్ఫార్చునేట్లీ ఈ పొటెన్షియల్ అయితే ఉంది, జంతువు కంటే ఎక్కువగా నాలెడ్జ్తో బతికేది, హ్యాపీనెస్తో బతికే అవకాశం, సంబంధాలతో బతికే అవకాశం చాలా ఉంది మన దగ్గర. ఆ రైట్ అండర్స్టాండింగ్ పాసిబిలిటీ ఉంది, కానీ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, రైట్. సో అలాగే ఇది చూద్దాం చూడండి. ఇది న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పార్టిసిపేషన్. ఈ పెద్ద ఆర్డర్లో ఈ ఆర్డర్ మిగతా ఆర్డర్స్ తోటి ఎలా ఉంది. కాంపోజిషన్, డీకాంపోజిషన్ అంటే ఇది రచన విరచన లాగానే ఇది కూడా పుడుతుంది, అంటే కంప్లీట్గా పోతుంది, ఒక వేరే ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే చూడండి. ఈ కాంపోజిషన్, ఈ ప్లాంట్స్ కూడా కాంపోజిషన్ డికాంపోజిషన్ జరుగుతుంది, సారక్ మారక్ అని అంటాం. అంటే బేసిక్గా నర్చర్ అవుతుంది, వర్సెన్ అవుతుంది. అంటే కొంతవరకు హెల్దీగా ఉంటుంది, కొంతవరకు అన్హెల్దీ అయిపోయి ఈ డికాంపోజిషన్ కూడా అయిపోతుంది.
సో అలాగే యానిమల్స్ చూడండి, బాడీలో ఇవన్నీ ఇది మొత్తం జరుగుతుంది. అండ్ క్రూయల్టీ, నాన్ క్రూయల్టీ ఉంది. క్రూరత, అక్రూరత. కొన్ని జంతువులు క్రూరంగా ఉన్నాయి, కొన్ని జంతువులు సాధు జంతువుల్లాగా మంచిగా ఉన్నాయి. సో ఆ రెండు కూడా కనపడుతూ ఉంటాయి. రైట్. సో అవి న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్. కొన్ని జంతువులు క్రూరంగా ఉండట, వాటి తత్వమే అంత బేసిక్గా. సో అది కూడా ఉంది జంతువుల్లో. సో హ్యూమన్స్ కూడా అంతే చూడండి. మనుషులు కొంతమంది క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు, కొంతమంది నాన్ క్రూయల్గా చేస్తున్నారు. ఇది జంతువుల్లో న్యాచురల్ అండి. బట్ మనిషిలో అది న్యాచురల్ కాదు. మనిషి క్రూ మనం నాన్ క్రూయల్టీనే న్యాచురల్గా ఉండాలని కోరుకుంటాడు. అలాగే ఉండే అవకాశం కూడా ఉంది. రైట్. పొటెన్షియల్స్ ఫర్ పర్సివరెన్స్, బ్రేవరీ అండ్ జనరాసిటీ. ధీరత, వీరత, ఉదారత అని అంటామండి దాన్ని. సో ఇది బేసిక్గా ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందనంటే లవ్ ఉన్నప్పుడు, అన్నిటి మీద, అన్ని యూనో మనుషులతో అండ్ రెస్ట్ ఆఫ్ ద నేచర్తో కూడా అది ఉన్నప్పుడు ఆ పాసిబిలిటీ ఉంది. కానీ అది ఇంకా అవ్వలేదు, అందుకే ఇది డిఫరెంట్ కలర్లో ఉంది చూడండి. రైట్. సో అదండి. అలాగే ఇన్నేట్నెస్ అంటే బేసిక్గా దీన్ని ధర్మం అని కూడా చెప్పొచ్చు. మనం జనరల్గా ధర్మం అని అనేది చాలా లూజ్గా వాడుతుంటాం. రైట్. మనిషి ధర్మం అంటే ఏంటో తెలియకుండానే మనం ధర్మం గురించి అసలు చాలా చాలా వాడుతుంటాం. ఆ ధర్మం ఏంటి అని అంటే అసలు పదార్థ అవస్థ, రియాలిటీ, ఇట్ ఎగ్జిస్ట్స్ అని అంటాం చూడండి. సో అది ధర్మం అండి. ఒక పదార్థం ఉంది అంటే చూడండి, అది ఆ పర్టికులర్ షేప్లో ఉంది కాబట్టే దాన్ని మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. మనుషులుగా, మిగతా జంతువులుగా, మిగతా ప్రాణులు కూడా ఆ మెటీరియల్ వాటిలో ఉంది కాబట్టి దాన్ని అలా వాడుకోగలుగుతున్నాం. చూడండి, దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటే అది అలా వాడుకోగలుగుతున్నాం దాన్ని. రైట్. సో దాన్ని మనం రికగ్నైజ్ చేస్తున్నామా? సో అలాగే ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా అంతే. సో అది దే ఆర్ ఎగ్జిస్టింగ్, దాంట్లో ఎగ్జిస్టెన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఉంది. పెరుగుతున్నాయి చూడండి. ప్లాంట్స్ ఒక లెవెల్ వరకు పెరుగుతున్నాయి. ఒక చిన్న సీడ్ నుంచి, చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద చెట్టు వరకు ఎదుగుతుంది. అలాగే యానిమల్స్ కూడా చూడండి. సో ఎగ్జిస్టెన్స్ ఉంది, గ్రోత్ ఉంది బాడీలో, అండ్ విల్ టు లివ్, బతకాలన్న కోరిక కూడా ఉంది జంతువుల్లో. ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. బతకాలన్న కోరిక అంటే ఇప్పుడు మీరు ఒక జంతువు పక్క కర్ర పట్టుకొని వెళ్ళండి, భయపడుతుందా అది? ఎందుకు అని అంటే దానికి బతకాలని ఉంది. ఏం చేస్తాడో తెలియదు కదా, మనిషి ఏం చేస్తాడో తెలియదు కదా దానికి. రైట్. సో భయపడుతుంది, పారిపోతుంది, తను ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తుంటుంది. ఎందుకు అని అంటే దానికి బతకాలన్న కోరిక ఉంది కాబట్టి. సో అలాగే మనుషులకు కూడా కదండి, ఇవన్నీ ఉన్నాయి. మనిషి బాడీ ఎగ్జిస్ట్ అయి ఉంది, గ్రోత్ ఉంది, బతకాలన్న కోరిక ఉంది. మరి ఎలా బతకాలన్న కోరిక ఉంది? విత్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. కంటిన్యూస్గా హ్యాపీగా, ప్రాస్పరస్గా, సమృద్ధిగా ఉండాలనే కోరిక మనలో ఉంది. అలాగే బతకాలని కోరుకుంటున్నాం. కానీ ఉందా, అలా అవుతుందా అన్నదానికి క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్. సో ఇదండి యాక్చువల్గా దీని అందుకని మనిషి ధర్మం ఏంటి అని అంటే హ్యాపీగా, ప్రాస్పరస్గా, కంటిన్యూస్గా వాటిని ఎన్ష్యూర్ చేయడము, అలా బతకడం అన్నది మనిషి ధర్మం. ప్రతి మనిషి ధర్మం కూడా అదే. వీటి ధర్మాలు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, అలాగే ఉన్నాయి, అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఇది మనిషి ధర్మం అండి. ఓకే. సో కొంచెం టెక్నికల్ వర్డ్ వాడాను, బట్ ఎనీవేస్ ఇంకొంచెం అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది మనకు అది. బట్ సో దీన్ని చూస్తే ఏంటంటే ఇది కాన్స్టిట్యూషన్ బేస్డ్ అండి. సో ఇది ఫిజికల్ ఆర్డర్ ఎందుకు అలా ఉంది అని అంటే సో ఇది యూనో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఎందుకు చేంజ్ అవుతుంది అని అంటే దాంట్లో కాన్స్టిట్యూషన్ బట్టి. ఇప్పుడు నీరుంది, నీరులో ఏముంది? హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు కలిస్తే, రెండు మాలిక్యూల్స్ కలిస్తే ఇంకొక మాలిక్యూల్ తయారైంది. అండ్ దాని షేప్ కూడా మారుతూ ఉంటుంది చూడండి. ఒకసారి స్టీమ్ లాగా, ఆవిరిలాగా అవుతుంది, ఒక్కోసారి అది నీళ్ళలాగా ఉంటుంది, ఒక్కోసారి ఐస్ గడ్డలాగా ఉంటుంది, సాలిడ్ లాగా ఉంటుంది. సో అది ఎందుకు అలా అవుతుంది అని అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. దాంట్లో ఉండే కాన్స్టిట్యూషన్ టెంపరేచర్ని బట్టి అదే అలా ఉంటుంది. సో దాన్ని పరిణామాన్ని సంజ్ఞ అని అంటాం. ఇది అలాగే ఇది సో దాంట్లో కాన్స్టిట్యూషన్ ఏముందో, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటేనే అది నీళ్ళలాగా ఉంటుంది. రైట్. సో దీంట్లో ఏ సీడ్ ఉందో ఆ సీడ్ని బట్టే ఆ చెట్టు వస్తుంది.
రైట్? నేను వేప చెట్టు పెట్టి వేప విత్తనం వేసి మామిడి చెట్టుని ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, అవుతుందా? కాదు. సో ఏ విత్తనం వేసామో అదే చెట్టు వస్తుంది మనకి బయటికి. రైట్? సో అందుకని ఇది బీజానుసంగి, సీడ్ బేస్డ్ అని అంటాం. ఇది బ్రీడ్ బేస్డ్ అండి. సో కోతికి పుట్టే పిల్ల కోతే పుడుతుంది, సింహానికి సింహమే పుడుతుంది, మనిషికి మనిషే పుడతాడు. రైట్? సో మనం మనిషి అని అంటున్నాం చూడండి, మనం నిజంగా మనుషులమేనా అని అన్నది క్వశ్చన్ మార్క్. రైట్? మనం ఎలాంటి మనుషులము అని అన్నది క్వశ్చన్ మార్క్. సో మనం మనిషిలాగా ఉండాలి అని అంటే ఈ చదువు సంస్కారం ఉండాలండి. మనం బ్రీడ్ బేస్డ్ కాదు. బ్రీడ్ బేస్డ్ కాదంటే బ్రీడ్ బేస్డ్ ఉంది, మనిషికి మనిషే పుడతాడు. దాని ఆన్ టాప్ ఆఫ్ దాట్ మనకి ఎలాంటి మనిషి ఉండాలి అని అన్నదానికి ఈ చదువు సంస్కారాన్ని బట్టి అలాంటి మనిషి పుడతాడండి. మనకు వస్తారు మనకి మన పిల్లలు, మన యూనో మన మనం ఇచ్చే చదువు సంస్కారం బట్టి, మనకుండే సంస్కారాన్ని బట్టి వాళ్ళకి అలాంటి సంస్కారాలు, చదువు సంస్కారాలకు వాళ్ళకి అబ్బుతాయి. రైట్? సో సో దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా కూడా ఆ ఈ ఈ సైకిల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వాలండి. అప్పుడే మన ట్రెడిషన్, మన సంస్కారాలు ముందుకెళ్తాయి, మన నెక్స్ట్ జనరేషన్స్ మంచిగా ఉంటాయి. సో దానికి మన ఎఫర్ట్ అవసరం అండి. ఆ ఎఫర్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ రైట్ ఫీలింగ్, రైట్ థాట్స్, రైట్ అండర్స్టాండింగ్ అని అన్నది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతే అది మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయగలం. అప్పుడు మన సంస్కృతి నిలుస్తుంది. అదర్వైజ్ ఇప్పుడు జంతువులు ఎలా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో, ఎందుకు అనంటే అవి కూడా మన మనుషుల వల్లనే, నేచర్ గురించి అర్థం కాలేదు కాబట్టి ఎలా అయితే ఎక్స్టింక్ట్ అవుతున్నాయో మనిషి కూడా అలాగే ఎక్స్టింక్ట్ అవుతాం. ఇప్పుడు చూడండి, మనకి కరోనా వచ్చిందండి. రైట్? మన కోవిడ్, కరోనా, ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి? మనకి నేచర్ గురించి, అవన్నీ నేచర్ నుంచి వచ్చాయి. నేచర్ గురించి అర్థం కాలేదు కాబట్టి ఎక్కడో ఏదో తప్పు చేసామండి. సో అది ఇంకా సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఏదో ఆ, ఈ చైనాలో వుహాన్ ల్యాబ్స్లో ఏదో ఆ, జంతువు వైరస్ బయటికి లీక్ అయింది అని అంటున్నారు. అంటే ఎక్కడో జంతువుల్ని మిస్ట్రీట్ చేశాం కదా మనం బేసిక్గా. సో ఏ జంతువు నుంచి వచ్చింది ఇంకా కనుక్కోలేకపోయారు, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అనేది ఇంకా తెలిసి ఉండొచ్చు, బట్ బయటపడట్లేదు బేసిక్గా. ఎందుకంటే ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయాలని అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. రైట్? సో అలా మనం ఉంటున్నామా లేదా వెరిఫై చేసుకుందామండి ఫస్ట్ థింగ్. రైట్? మనం ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం కూడా ఆ సంస్కారంతో ఉన్నప్పుడు, మన జనరేషన్ అలా పాస్ చేసినప్పుడు విల్ బి ఆల్ రైట్. పాసిబిలిటీ ఉంది. రైట్? సో యా, టైం ఎంత అయిందండి? ఓకే, ఇంకో 5 minutes టైం ఉంది. సో దెన్ విల్ టేక్ దీస్ క్వశ్చన్స్ తీసుకొని విల్ కంక్లూడ్ అండి. ఓకే, సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో కానీ, ఇంతకుముందు అయిన టాపిక్స్లో కానీ, డిస్కషన్స్లో కానీ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. ఓకే, సో నేనే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. సో ట్రై టు ఓపెన్ అప్. సో అయితే ఈ అంటే మేము చెప్పేది అర్థమవుతుందా, లేకపోతే లైక్ ఏమన్నా యూనో వేరే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా ఏమన్నా సపరేట్గా తీసుకుందామంటారా? వాట్ యూ థింక్? అందరూ ఏదైనా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఈయన ఏదో అవుతున్నాడు అని అనుకుంటున్నారా? అయ్యో అదేం లేదు సార్. నో ఓకే, సార్. నైస్ నైస్, అట్లీస్ట్ అది రెస్పాన్స్ ఇచ్చారు. గుడ్. సో పోనీ ఏమనుకుంటున్నారు, మీకు ఎలా లాస్ట్ అర్థమైంది? 4 days జరిగిన క్లాసెస్ అంటే మీరు చెప్పింది మాకు కరెక్ట్ గా కన్వే అయింది సార్. అంటే కన్వే అంటే మీన్స్ మాకు జరిగేలాగానే లైవ్ లో కనిపించింది. సో ఇది నేచర్ అండ్ యానిమల్స్ ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సెక్షన్ అనేది ఇంకా కొంచెం బ్రీఫ్ గా ఉండుంటే ఇంకా కాస్త ఏదైనా డౌట్స్ అనేది వచ్చి ఉండేదేమో. మేబీ ఇప్పుడు కూడా అన్ని అర్థమైనట్టే ఉన్నాయి, కాకపోతే కన్ఫ్యూజ్ కొద్దిగా.
యా. సో దానివల్ల క్వశ్చన్స్ అనేది ఏ క్వశ్చన్ ఎలా అడగాలి అనేది తెలియక తెలియట్లేదు. సైలెంట్ అయిపోయాను. ఓకే, ఓకే, ఓకే. నైస్ అండి. సో కొంచెం అదన్నా కొంచెం మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే బాగుంటుందండి. ఇది అర్థం కాలేదు, అర్థం చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పడానికి కూడా అవును. నో ప్రాబ్లం. యా, గుడ్ అండి. అట్లీస్ట్ మీరు ఆ విషయం చెప్పగలిగారు. యా, బట్ దానికి నా ఆన్సర్ ఏంటి అని అంటే, అఫ్ కోర్స్ ఇది కొంచెం టెక్నికల్గా ఉంది. ఎస్ ఎస్ సార్, అది తెలుస్తుంది. అంటే ఆ, లాస్ట్ నేను అందుకే చెప్పాను, లాస్ట్ 4 సెక్షన్స్ కన్నా ఈ సెషన్ అనేది కొంచెం ఇంకా కాస్త, అంటే మనకున్న టైంలో మీరు ఇది చెప్పారు, దీంట్లో నుంచి కొన్ని కొన్ని పాయింట్స్ మేము తీసుకోగలిగాము. ఇది ఇంకా కాస్త ఎక్కువ చెప్తే నాకు ఇంకా ఎక్కువ డౌట్స్ రావడానికి వీలవుతుంది. కరెక్ట్, కరెక్ట్. ఎస్, ఎస్. సో అయితే మన లైఫ్లో కూడా మనం ఎవ్రీ ఇండివిజువల్ కూడా వీటిని ఇది అర్థం చేసుకుంటే మనం వాడే వస్తువుల్ని రైట్ యూటిలైజ్ చేయగలమండి. ఈ నేచర్లో వచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆమ్, ఏవైతే మనం సొసైటీలో కూడా వేరే చాలా మనకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. లైక్ గవర్నమెంట్సే కానీ, లైక్ ఈ కాలేజ్ నుంచి వచ్చే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ నుంచి లా కానీ, జస్టిస్ కానీ ఏదైతే ఉందో, అవి ఏవైతే ఉన్నాయో సొసైటీ నుంచి అండ్ నేచర్ నుంచి వచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో, అవి వాటిని మనం అర్థం చేసుకుంటే దాన్ని మనం రైట్ యూటిలైజ్ చేయగలం. సో ఇది మన లైఫ్లో ప్రతిసారి జరిగే కూడా. సో ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను నా లైఫ్లో నాకు అర్థమైంది నేను చెప్తాను. ఆ విధంగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం జనరల్గా మన ఇంట్లో వాడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో చాలా కెమికల్ బేస్డ్ ఎక్కువ ఉన్నాయండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేవంగానే మనం బ్రష్ చేసుకుంటున్నాం కదా, ఆ టూత్ పేస్ట్ వాడుతున్నాం చూడండి. ఆ టూత్ పేస్ట్తో వచ్చే, మనం టూత్ పేస్ట్ వాడేసి ఉమ్మేస్తున్నాం కదా, ఆ వచ్చే నీళ్లు మనం రోజు సబ్బు పెట్టుకుంటున్నాము స్నానం చేయడానికి, షాంపూలు పెట్టుకుంటున్నాము, ఏవో చాలా క్రీమ్స్ వాడుతున్నాము. ఇవన్నిటిని వచ్చే నీళ్లు, మన బాత్రూమ్ నుంచి వచ్చే బయటికి నీళ్లు చెట్లకు ఇవ్వండి, జంతువులకు ఇవ్వండి, వాటికి యూస్ఫుల్ అవి. సార్. సో అదే కదండి. సో అన్ఫార్చునేట్లీ ఈ కెమికల్స్ వల్ల ఆ నీళ్ళని పాడు చేస్తున్నాము, చెట్లకి జంతువులకి ఉపయోగపడకుండా చేస్తున్నాము. ఎందుకు అనంటే ఎక్కడో ఏదో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, టీవీలో అడ్వర్టైజ్మెంట్, మీరు ఈ సబ్బు వాడితే సూపర్ అసలు, రైట్, ఈ షాంపూలు వాడండి, ఈ టూత్ పేస్ట్లు వాడండి, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అని అంటాడు. అరే, ఆ ఉప్పునే వాడుకోవచ్చు కదా. ఆ ఉప్పుతో, లేకపోతే మనం వేప పుల్లనో, లేకపోతే న్యాచురల్గా చేసిన పదార్థాలతో, లవంగాలతో, ఇలైచీతో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా దొరుకుతున్నాయి మనకి, ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్లు. వాటితో మనం ఒక టూత్ పేస్ట్ అని అన్నది ఒక ఉదాహరణలాగా చెప్పాను, రైట్. వాటితో మనం పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ నీళ్లు వచ్చాయి అనుకోండి బయటికి, ఆ చెట్లకు పోయాయని అనుకోండి, అవి శ్రేష్టం అండి. ఇంకా సాయిల్లో చెట్లకు కానీ యానిమల్స్ కానీ చాలా ఉపయోగపడతాయి, నేచర్ నుంచి తీసుకునింది మళ్ళీ నేచర్కి ఇచ్చినట్టు అవుతుంది సార్ అసలు. ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏది కో ఎగ్జిస్టెన్స్ చెప్పండి? కెమికల్ బేస్డ్ వాడడం కో ఎగ్జిస్టెన్సా నేచర్ తోటి? ఈ ఆ, మనం నేచర్లో తీసుకుని మళ్ళీ నేచర్లకి ఇవ్వడం అని అన్నది కో ఎగ్జిస్టెన్సా? నేచర్ సో నుంచి తీసుకుని నేచర్కి ఇవ్వాలి సార్ అంటే. సో అది ఆ నేచర్తో మనం కో ఎగ్జిస్ట్ అవ్వడం అని అన్నది చాలా ఈజీ అండి యాక్చువల్గా. అది అర్థం చేసుకుంటేనే మనం దాన్ని అలా ఉండగలం. సో అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే ఇప్పటికీ మనం నేచర్తో ఉండడానికి క్లోజ్ కొంచెం కష్టమే. బట్ ఎందుకు అనంటే మనం అగైన్ పరతంత్రంగా జీవిస్తున్నాం కదా. అడ్వర్టైజ్మెంట్ ఏదో చెప్పాడు, లేకపోతే పక్కోళ్ళు ఏంటి ఇంకా మీరు పాతకాలంలో ఉన్నారు, అదే వేప పుల్ల వాడుతున్నారా, రైట్. యా, సో ఇలాంటివన్నీ మనం ఆలోచించాల్సిన విషయం ఉందండి, రైట్. అదొక విషయంలో, రైట్. సో అదే. ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని, నేను మా బాబు ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయాం సార్. బొగ్గు పొడి, మా బాబు ఊరెళ్ళాడు అంటే వేప పుల్లే వాడతాడు. సూపర్ అండి, సూపర్ అండి. అది సో ఆ ధైర్యం కావాలండి దానికి. దాంతో స్టార్టింగ్ లో కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా అలవాటు చేసుకున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దానికి వెళ్ళడానికి అవ్వడం లేదు. యా, యా, ఇంకా నలుగురికి చెప్తున్నాము, ఇంకా ఇలా ఉండండి అలా ఉండండి. రైట్.
సో అలా అని చెప్పి నేను ఇంకా యూనో అవి మానేయండి అని అంటే అలా కూడా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అది కూడా కరెక్ట్ కాదు సార్. అది ఏంటి అంటే ఇది మనం మనం తెలుసుకున్న జ్ఞానంతో మనము మార్పు చేసుకోవాలి, అంతేగాని ఇంకొకరి మీద స్లోగా. అది ఫోర్స్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, అంతేనండి. రైట్. సో యా, అదేనండి. ఎవరన్నా క్వశ్చన్లు ఉన్నాయండి? ఓకే. సో 10 అయిందండి. ఆమ్, ఒక్కసారి మీరు ఒక చిన్న హోంవర్క్ అండి రేపటికి. ఆమ్, మన ఈ నేచర్కి సంబంధించింది క్వశ్చన్, మనం డైలీ వాడే వస్తువులు, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా, టూత్ పేస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాగే డైలీ వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని లిస్ట్ చేయండి. ఓకే. సో టూత్ పేస్ట్ దగ్గర నుంచి చాలా ఉంటాయి కదా డైలీ వాడే వస్తువులు, వాటిని నేను అబ్జర్వ్ చేయండి. అంటే లైక్ అది నేను తీసుకున్నది రైట్ యూటిలైజేషన్, నా పర్పస్ కోసమే తీసుకున్నానా ఒకటి. ఓకే. ఆ పర్పస్ కోసమే తీసుకుంటున్నానంటే ఆ పర్పస్ కోసమే వాడుతున్నానా, అండ్ అది వాడినందుకు నాకు బెనిఫిట్ అవుతుంది అండ్ నేచర్కి కూడా బెనిఫిట్ అవుతుంది, అలా జరుగుతుందా అన్నదాన్ని ఒక టేబులర్ కాలంలో రాయండి. ఓకే. సో మనం జనరల్లీ అందరూ ఇలా అంటే జనరల్ అందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం చూడండి. ఇప్పుడు జనరల్ ఒక టెండెన్సీ చెప్తాను. మనం ట్రాఫిక్లో ఉన్నాం అనుకోండి, యూనో ఒక కార్లో వెళ్తున్నాం మనం, ముందు వాళ్ళని చూసి వాడు చూడు ఎలా వెళ్తున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలంటే, ముందు అంబులెన్స్ వెళ్తుంది, అంబులెన్స్కి వాళ్ళు చూడు అసలు అసలు వే ఇవ్వట్లేదు అని ఒక కామెంట్ వేస్తాం చూడండి. ఆ కామెంట్ వేసినప్పుడు మనం ఏం చేస్తున్నామో అది మనం అబ్జర్వ్ చేయకుండా మనం చెప్తున్నాం అది. రైట్. అదే అంబులెన్స్కి మనం కూడా వే ఇవ్వలేదేమో యాక్చువల్గా. రైట్. అదే అంబులెన్స్కి మనం వే ఇవ్వకుండా ఎదుటి వాళ్ళ మీద మనం కామెంట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రాఫిక్ ఏదైతే ఉందో దానికి ట్రాఫిక్కి కారణం నా కార్ కూడా అన్నది కూడా ఆలోచిస్తున్నామా లేదా, నేను కూడా దానికి కారణం ఉన్నానా అన్నది. నా కారు రోడ్ మీద ఉంది అని అంటే నేను కూడా ఆ ట్రాఫిక్ కాజ్, ఒక రీజన్ కూడా. రైట్. సో అయితే అలా అని చెప్పి కార్లో వెళ్ళకూడదు అని కూడా నేను చెప్పట్లేదండి. సో ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో నేను చూస్తే నేను ఇంతవరకు ఆమ్, ఆమ్, నేను కారు కొనలేదు, స్కూటర్ కొనలేదండి. 25 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా డబ్బులు వస్తాయి. కానీ నేను అంటే అఫ్ కోర్స్ మా పేరెంట్స్ తీసుకున్న కార్ అయితే ఉంది. నేనైతే కార్ని కానీ బైక్ని కానీ నేను వాడనండి. అవసరమైతే తప్ప, ఎవరినో మా అబ్బాయిని దింపడానికో మా అమ్మాయిని దింపడానికో లేకపోతే ఎవరికన్నా హెల్ప్ చేయడానికి తప్ప, నా కోసం అయితే నేను కార్ని వాడనండి. నేను మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే ఎక్కువ డిపెండ్ అవుతాను. కొంత దూరం నడుస్తాను, అది నాకు బెనిఫిట్. ఇన్ఫ్యాక్ట్ కారు కొన్నందుకు చూడండి నేనేమనుకుంటానంటే, ఆమ్, దాన్ని మెయింటైన్ చేయాలి, దానికి పెట్రోల్ పోయాలి, పార్కింగ్ ప్రాబ్లం, దానికి డాక్యుమెంటేషన్, ఎక్కడ వెళ్తే ఎవడు పట్టుకుంటాడో ఎవడు గుద్దుతాడో భయము, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. రైట్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నాకు ఎంత ఫ్రీడమ్ ఉందో చెప్పమంటారా? నేను రోజు వాకింగ్కి వెళ్తాను, ఎందరితోనూ మాట్లాడతాను, మధ్యలో వచ్చేటప్పుడు కొన్ని సామాన్లు కొనుక్కొస్తాను మా ఆవిడ అడిగినవి, షాపింగ్ చేస్తాను. రైట్. ఎక్కడ పార్కింగ్ చేయాలన్న టెన్షన్ లేదు. అండ్ మెట్రోలో వెళ్తాను లేదా బస్సులో వెళ్తాను, ఒక్కోసారి సైకిల్ మీద కూడా వెళ్తాను కిలోమీటర్ మీద. సో ఆ మెట్రోలో బస్సులో వెళ్ళినప్పుడు నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫోన్లు చేసుకుంటాను, పుస్తకాలు చదువుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను, ఇన్ని చేస్తాను. ఇవన్నీ మీరు కార్లో వండుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ చేయగలరా అండి? చూడండి ఇప్పుడు. see, అలా అని చెప్పి మరి కారు ఉండకూడదా అని కాదు నేను చెప్పట్లేదండి. కారు అవసరం ఏంటి? ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్దాము అని అనుకుంటే కూడా నేను నా కారు కంటే ఎక్కువగా ఓలా, ఉబేరు, ఆటోలు ఇవన్నీ ఉన్నాయి ఎలాగూ. రైట్.
సో ఎప్పుడో ఒకసారి వెళ్ళటానికి కార్ ఎందుకు అవసరము ఉంది అని అన్నది ఒక డెసిషన్ నేను తీసుకున్నానండి. రైట్. ఆ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుందేమో కానీ బట్ అదర్వైజ్ దానికి కూడా ఆల్రెడీ ఒక కార్ ఉంది. ఎప్పుడు కావాలో దాన్ని అప్పుడు మాత్రమే వాడతాం దాన్ని ఒక పర్పస్ కోసం. రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. రైట్. ఇలాంటి నా షేరింగ్ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి కూడా నేను కావాలంటే మీకు షేర్ చేస్తాను. జస్ట్ గో త్రూ దోస్ వీడియోస్. ఓకేనండి. సో యా, దట్స్ అబౌట్ ఇట్. అదర్వైజ్ ఏం క్వశ్చన్స్ లేకపోతే విల్ ట్రై టు క్లోజ్ ఇట్ ఫర్ టుడే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్ నైట్ నైట్. సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Good night.